ఈ క్షేత్రంలో వెలసి అనుగ్రహిస్తున్న అనఘాసమేత దత్తస్వామి వారి చరణకమలాలకు నమస్కరిస్తూ, ఈ పవిత్రమైన సన్నిధిలో ఉపవిష్టమైన శివమయమైన సభా సదస్సుకు సగనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మనం శివారాధన చేసుకోబోతున్నాం. భగవంతుడి గురించి వినడం అనేది ఎప్పుడు కాలక్షేపం కాదు, అదొక సాధన. చెప్పేవాడికి వినేవాడికి అది యజ్ఞం. అందుకే శ్రవణ రూపమైన యజ్ఞాన్ని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం ఈ 3 రోజుల పాటు. గత ఏడాది ఇక్కడ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎంతో ఆదరించినటువంటి తెలుగువారి యొక్క ఆత్మీయతని మరువలేను. మళ్ళీ ఈసారి రావడం జరిగింది. అయితే నిజానికి ఈ ఏడాది టొరంటో వద్దామని నేను అనుకోలేదు. ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ ప్రయాగ రామ్ గారు. ఆ దంపతుల యొక్క శ్రద్ధాభక్తులు మీకు తెలిసినవే. గత ఏడాది వారు పరిచయం అయ్యారు. ఈ ఏడాది ఇక్కడికి రావాలని వారు కోరుకొనడం, అందులో ఉన్నటువంటి శ్రద్ధాభక్తులు, అప్పుడు మీరు చూపించిన ఆత్మీయత గుర్తుకొచ్చి ఈసారి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. 3 రోజుల పాటు మనం ఇక్కడ పవిత్రమైన యజ్ఞం చేసుకోబోతున్నాం, భగవత్ కథాయజ్ఞం. అయితే శివలీలామృతం మనం 3 రోజులు చెప్పుకుంటున్నాం, కానీ 3 రోజులే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే శివలీల ఎన్ని రోజులు చెప్పుకోగలమంటే, పుష్పదంతుడనే గంధర్వుడు శివుని స్తుతిస్తూ ఒక అద్భుతమైన ఒక మాట అన్నాడు. అసిత గిరి సమంస్యా కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖా లేఖినీ పత్రమూర్తి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి అని చెప్తున్నాడు మహానుభావుడు. ఓ పరమేశ్వర, నిన్ను స్తుతించాలి అంటే ఎవరి వల్ల అవుతుంది? ఎప్పుడైనా భగవంతుడి గురించి స్తోత్రం చేయాలి అంటే స్తోత్రం చేయగలిగేటువంటి బుద్ధిశక్తి ఉండాలి, వాక్పటుత్వం ఉండాలి. ఈ వాక్కుకి బుద్ధికి అధిదేవత శారదాదేవి. అందుకు శారదాదేవి శివుణ్ణి స్తుతించేద్దాం అనుకుంటే ఎలా స్తుతిస్తుందో భావన చేస్తున్నారు ఇక్కడ. శారదాదేవి శివుణ్ణి వర్ణించాలని కొంత సరంజామాస్ తయారు చేసుకుంటోంది. ముందు సిరా కావాలి, తెలుసు కదా, సిరా ఇంక్, సిరా కావాలి, ఒక కలం కావాలి, ఒక పత్రం కావాలి. వ్రాయడానికి కావాల్సిన జ్ఞానం శారదాదేవికి ఎలా ఉన్నది? జ్ఞానమే ఆ తల్లి. అయితే ఆవిడ సిరా ఏం తీసుకుందంటే శివుడి గురించి వర్ణించాలని ఒక కాటుక కొండ, ఈ కాటుక కొండని సముద్రంలో కలిపిందిట. దాంతో సిరా తయారైంది. అంటే సముద్రం అంతా సిరా చేసింది ఆవిడ కాటుక కొండ కలిపి. తర్వాత కలం ఏం తీసుకుందయ్యా అంటే అరిగిపోని తరిగిపోని కలం కావాలి. ఆ లక్షణం కల్పవృక్షానికి ఉంటుంది కనుక కల్పవృక్షపు కొమ్మను విరిచి కలం తయారు చేసింది ఆ తల్లి. దానికి తోడు రాయడానికి పత్రం ఏదంటే లేఖిని పత్రం ఉర్వి, అంటే సమస్త విస్తారమైనటువంటి భూమినే పత్రంగా తీసుకుంటా. ఇన్ని తీసుకుని సరంజామా సిద్ధం చేసుకుని శారదాదేవి అన్ని కాలములు వ్రాస్తూ ఉన్నప్పటికీ నీ గురించి పరిపూర్ణముగా వర్ణించలేదయ్యా పరమేశ్వర అన్నాడు పుష్పదత్తుడు. దీనిలోనే మనకు తెలుస్తుంది పరమేశ్వరు గురించి శారదాదేవే సర్వకాలముల యందు వర్ణిస్తున్నా సంపూర్ణంగా వర్ణించలేదు. అది ఈశ్వరతత్వం. అలాంటి శివామృతాన్ని మనం 3 రోజుల్లో చెప్పగలమా అంటే చెప్పలేము. చెప్పలేమని వదలగలమా? వదలలేము. ఇది ఎలాంటిదంటే, ఒక ఆయన బాగా దాహం వేస్తుందండి అన్నట్ట. అదిగో అక్కడ నది ప్రవహిస్తోంది, తాగవయ్యా అని చెప్పారు. అబ్బో ఇంత నది నేను తాగలేనండి అని వచ్చేసేటవాడు. నదినంతా తాగలేం, కానీ దాహం తీర్చుకోవడానికి కాసింత చాలు కదా. అలాగే శివామృతం అపారం కావచ్చు, కానీ మనం తరించడానికి ఎంత దొరికితే అంత. జీవుడి దాహం తీర్చడానికి, మన బ్రతుకు తరింపజేయడానికి ఎంత పుచ్చుకుంటే అంత. కనుక ఉన్న జీవితం అంతా మనం పరమేశ్వరుని స్మరించుకోవాలి. అది ఎలా స్మరించాలో నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఇలాంటి 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు పనికొస్తూ ఉంటాయి. మొత్తానికి అలాంటి శివామృతాన్ని మనం స్మరించి ధన్యులమవుదాం. అయితే శివుని యొక్క లీలామృతం అని ఒక మాట వేశాం. అమృతము అంటే వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపించే దానిని శ్రవణామృతం అంటారు. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించేదాన్ని భోజనామృతం అంటామేమో, కానీ అది అలా ఉండదండి ఎక్కడ సాధారణంగా. కానీ అమృతము అంటే ఆస్వాదించితే ఆనందం కలిగించేది అమృతము. ఆస్వాదన అనేక రకాలు. ఒక రూపాన్ని చూస్తే నయనానికి ఆస్వాదం, ఒక శబ్దాన్ని వింటే శ్రవణానికి ఆస్వాదం. అయితే శివుని గురించి ఎంత వింటున్నా ఇంకా వినాలనిపిస్తే అంత మధురమైనది. అందుకే అది అమృతం. అది భావిస్తుంటే ఇంకా భావించాలనుకుంటుంది, అది మనస్సుకు అమృతం. అంతే కదా. లీల అని ఒక మాట అన్నాం. ఈ లీల అనే మాట ఎప్పుడైనా భగవంతుడి పరంగా వాడాలే తప్ప లోకపరంగా వాడకూడదండి. కొందరు వాడి లీలలు ఎన్నని అంటుంటారు. ఆ లీల ఎక్కడ వాడాలో మనకు తెలియట్లేదు. ఇక్కడ లీల అనే శబ్దం భగవంతుడి విషయంలోనే వాడాలి. శివలీల, కృష్ణలీల, రామలీల, అమ్మవారి లీల, ఇలాగా దేవీ లీల, ఇలా భగవత్పరంగానే లీల వాడతాం. అసలు లీల అనే శబ్దానికి అర్థం తెలుసుకుంటే మనం చెప్పబోయేది ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ భగవంతునికి 2 మాటలు వాడతాం, తత్వము, లీల.
తత్వము, లీల. తత్వము అంటే యథార్థ స్వరూపం అని డిక్షనరీ మీనింగ్. యథార్థ స్వరూపం అది తత్వం. లీల అంటే భగవంతుడు చేసిన చేత, ఆయన చేసిన చేష్ట. అందుకు తత్వము భగవంతుడి యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్తుంది. ఆయన చేసిన పనులు లీలలో కనబడతాయి. ఇక్కడ తత్వతః శివుని గురించి మాట్లాడాలంటే శివుడు సర్వవ్యాపకుడు, సచ్చిత్ ఆనందమూర్తి. సత్ అంటే ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్, ఎల్లవేళలో ఉండేవాడు. చిత్ అంటే ఎవర్ కాన్షియస్నెస్, ఇంకోటి ఆనందం అంటే బ్లిస్. ఈ రెండు శివతత్వం. సచ్చిదానందమే శివతత్వం, ఇదే పరతత్వం. దీనికి ఉపనిషత్తులు పరబ్రహ్మ అని, పరతత్వం అని అన్నాయి. ఇతనికి మరొక విశేషం ఏంటంటే సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. ఈయన చేసే పనులు ఏమిటంటే సృష్టి, స్థితి, లయలన్నీ చేసేవాడు ఈయన. ఇది పరతత్వము, ఇది తత్వం, శివుని యొక్క తత్వం. అలాంటి తత్వమూర్తి అయిన పరమేశ్వరుడు నిజానికి ఏ రూపము లేనివాడు. సర్వవ్యాపకుడైన వాడికి ఒక రూపం ఉంటుందా? రూపం ఉంటే లిమిటేషన్ వచ్చేసింది. ఆయన అన్లిమిటెడ్, వ్యాపించిపోయినవాడు, సర్వజ్ఞానము కలవాడు. దేశము, కాలము అనే అవధి లేదు. అవధి అంటే లిమిటేషన్, టైమ్ అండ్ స్పేస్ లిమిటేషన్ లేనటువంటి వాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు. అలాంటి పరమాత్మ తత్వము ఇలా అనుకుంటే బాగుంటుంది, కానీ అలాంటి పరమాత్మ చేసిన పనులు ఏవైతున్నాయి వాటి లీల అనాలి. ఇక్కడ ఈ లీలలు మళ్ళీ రెండు రకాలు. నేను చాలా స్పష్టంగా తెలుగులో చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ఏవైనా సందేహం ఉంటే తప్పకుండా అడగచ్చు. గ్రహించాలని శ్రద్ధతో వినమని ప్రార్థన. ఇంకేమీ అక్కర్లేదు, నాకు కావలసింది శ్రద్ధ, ఏకాగ్రత. దానికి మీరు సిద్ధమే కదా. ఎందుకంటే శివతత్వం అర్థం కావడం కష్టం, శివుడి అనుగ్రహం దొరకడం చాలా సులభం. ఎందుకంటే ఆయన దయామయుడు, ప్రేమతో ఒక నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే తత్వం అర్థమవుతుంది. కనుక ఆయన నమస్కారం చేసుకుని తత్వం తెలుసుకుందాం. కనుక లీలా, తత్వం అని రెండు విషయాలు చెప్పుకున్నాం. తత్వం అంటే ఆయన యొక్క యథార్థ స్వరూపం, లీల అంటే ఆయన చేసిన పనులు. ఈ లీలలు రెండు భాగాలు చేయాలి. ఒకటి భగవంతుడు చేసే పని. ఆయన చేసే పని ఏమిటండి? ఆయన పని ప్రపంచం. ఈ సృష్టి, స్థితి, లయ, నిర్వహణ అంతా ఆయన పనే. ఈ సృష్టిలో మొత్తం 5 పనులు ఉన్నాయట. 5 పనులు చేసేవాడు ఆయనే. అందుకే పంచకృత్య పరాయణ అని లలితా శాస్త్రంలో చదువుకుంటున్నాం కదా. 5 కృత్యములు చేస్తాడు భగవానుడు ఎప్పుడు కూడా. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అని 5 కృత్యములు. ఈ వివరణ ఇంకా తర్వాత మనం తెలుసుకున్నాం 5 కృత్యముల గురించి. మొత్తానికి 5 కృత్యాలతో ప్రపంచం నడుపుతూ ఉంటాడు. ఈ 5 కృత్యాలు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు భగవానుడు. కాబట్టి ఆయన పని ఎప్పుడూ ఉంది, అది లీల. కనుక ప్రపంచ రచనయే పరమేశ్వరుని లీల. ఇది తెలుసుకోవాల్సినది. పరమాత్మ లీల ఏమిటంటే జరుగుతున్నదంతా ఆయన లీలే. కనుక లీలలో ఒక అర్థం ఏంటి? ప్రపంచాన్ని నడపడమే పరమాత్మ లీల. లీలలో రెండవ భాగాన్ని ఇప్పుడు చూద్దాం. రెండవ భాగం ఏంటంటే తనని నమ్ముకున్నటువంటి భక్తులు, దేవతలు, యోగులు, ఋషులు ఎవరో ఆయన ప్రార్థన చేసి లోకక్షేమం కలిగించమని, అనుగ్రహించమని ప్రార్థిస్తే పరమాత్మ తనని తాను ప్రకటించుకుంటాడు. అంటే మేనిఫెస్టేషన్. ఆయనకి తాను హిమ్సెల్ఫ్ మేనిఫెస్ట్స్. తనను తాను ప్రకటించుకుంటాడు. ప్రకటించుకుని అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తూ ఒక పని చేస్తాడు. ఆ అనుగ్రహించడం అనే పనితో లీల ఏర్పడుతుంది. కనుక రకరకాలుగా దేవతలను అనుగ్రహించిన లీలలు. ఉదాహరణకి విషం మొత్తం లోకంలో వ్యాపించినప్పుడు స్వామి నిగ్రహించవయ్యా అంటే ఎవరి వల్ల కాని పని చేసి విషాన్ని నిగ్రహించాడు. అదేవిధంగా లోకాన్ని గంగనివ్వడానికి గంగాధరుడయ్యాడు, ఇదొక లీల. త్రిపురాసురుని సంహారం చేశాడు, ఇదొక లీల. మార్కండేయుని అనుగ్రహించాడు, ఇది ఒక లీల. అదేవిధంగా తనని నమ్మి వచ్చినటువంటి సనక సనందనాలను అనుగ్రహించి దక్షిణామూర్తిగా వాళ్ళు గోచరించాడు, అది మరొక లీల. అర్జునుడిని కాపాడడానికి కిరాతమూర్తి వచ్చాడు, అది ఇంకొక లీల. పార్వతిని పరిణయమాడాడు, అదొక లీల. అర్ధనారీశ్వర స్వరూపంగా గోచరించాడు, ఇది ఒక లీల. చూసారా, తత్వం అంటే ఒక్కటే, లీలలంటే ఎన్నయ్యాయి ఇక్కడ. తత్వం అంటే సర్వవ్యాపకుడు సచ్చిదానంద తత్వం అని నమ్ముకోవడమే. ఏకం అద్వితీయం బ్రహ్మ, అది ఒక్కటే. లీలలు ఎన్ని జరిగే చూడండి. ఈ లీలలన్నీ కూడా అప్పుడు చేసినప్పుడు ఎవరిని అనుగ్రహించాడు? త్రిపురాసుర సంహారం చేసినప్పుడు దేవతల్ని కాపాడాడు, లోకాన్ని కాపాడాడు. గంగాధరుడైనప్పుడు భగీరథుడిని కాపాడాడు, తర్వాత మనల్ని కాపాడాడు. విషయాన్ని నిగ్రహించినప్పుడు ఆనాడు లోకాన్ని కాపాడాడు. అప్పుడు చేసిన పనులు. కానీ ఇప్పుడు కూడా మనం తలంచుకుంటూ ఉంటే అవి మనస్సులో ఆనందాన్ని కలిగిస్తూ శివస్మరణ చేస్తూ తలంచుకున్న వాడిని వెంటనే అనుగ్రహం ఇస్తున్నాయి. ఒక్కొక్క లీల స్మరించితే చాలు, లీల ఫలితం వెంటనే మనం పొందుతున్నాం. అంటే లీలలు ఆ చూపించిన కాలంలోనే కాకుండా స్మరించిన కాలంలో మనల్ని అనుగ్రహిస్తున్నాయి. అది లీలా స్మరణ. అది ఇది శివుడు చేసినవన్నీ స్మరిస్తే శివలీలలు, కృష్ణుడు చేసినవి స్మరిస్తే కృష్ణలీలలు. వీటి లీలలను ఎందుకంటారు? మనం చేస్తే కర్మలు, ఆయన చేస్తే లీలలు. ఇది తెలుసుకోవాల్సింది.
మనవి కర్మలు, గట్టిగా మాట్లాడితే కర్మలు, ఆయనవి లీలలు. లీల అనే శబ్దం ఎక్కడ వాడాలో ముందు తెలుసుకుంటే నేను ఇప్పుడు చెప్పే అంశం మొత్తం హిందూ ధర్మంలో దేనికైనా మీరు అన్వయించుకోవచ్చు. లీల అనేది ఈశ్వర కృత్యమునకు లీల అంటారు. మొట్టమొదటి డెఫినేషన్ ఇది. పరమేశ్వరుడు చేసే పనికి లీల అని పేరు. ఇది ఇందాకే చెప్పుకున్నాం. అది అయితే ఈ పనికి లీల అని ఎందుకు అన్నారు, కర్మ అనలేదు ఎందుకు అంటే ఈ పనులేవి తన కోసం చేసుకోలేదు కనుక అన్నాడు. ఇక్కడ ఈ పనులేవి తన కోసం చేయలేదు, పైగా ఈ పని చేసేటప్పుడు సంపూర్ణమైన జ్ఞానంతో చేస్తున్నాడు. ఆయన లోకాన్ని అనుగ్రహించాలని చేస్తున్నాడు కనుక పనిలో జ్ఞానం ఉంది, కరుణ ఉంది. అందుకే లోకాన్ని అనుగ్రహించాలన్న కారుణ్యము, చేసేదాని యొక్క సంపూర్ణ జ్ఞానము ఉంది ఆయనకి. మన కర్మల్లో అది లేదు. మనకి ఇప్పుడు ఏది కనబడుతుందో అదే తెలుసు, కానీ సంపూర్ణమైన జ్ఞానం మనకు లేదు. పైగా ఆ కర్మల యొక్క బంధం మనకున్నది. పుణ్యం చేస్తే సుఖము, పాపం చేస్తే దుఃఖము, ఫలం ఉంది మనకి. ఆయన ఫలం అక్కర్లేదు. లోకాన్ని అనుగ్రహించిన మనకి ఏం కావాలండి ఇక్కడ? అందుకు ఒక్కసారి ప్రపంచాన్ని నడిపే లీల చూడండి. ఆయన సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు ఇవన్నీ ఆయన వల్లనే పనిచేస్తున్నాయి, కానీ ఇవన్నీ ఆయన కోసం పనిచేయడం లేదు. ఒక తల్లి వంట వండుకుంటే తన కోసం కొంత, పిల్లల కోసం కొంత వండుతుంది. కానీ పరమేశ్వరుడు ఇంత ప్రపంచం చేస్తున్నాడు కానీ తన కోసం ఏం చేయట్లేదు, అంత మన కోసమే. వీటి అవసరం కూడా ఆయనకి లేదు కనుక తనకు అవసరం లేదు, లోకాన్ని అనుగ్రహించాలని చేసే పనికి లీల అని పేరు. ఆ లీల ప్రపంచ రచన అలాంటి లీలయే, భక్తులను అనుగ్రహించిన కథలు కూడా అలాంటి లీలనే. అందుకు భగవంతుడి కథ అనొస్తుంది. ఈ కథలను లీల అంటారు. మొదటి తత్వం చెప్పుకున్నాం. తత్వం చెప్తే అర్థం కావడం మహా కష్టం, ఎందుకంటే ఇట్స్ అబ్స్ట్రాక్ట్. కానీ తెలుసుకోవాల్సింది మాత్రం అదేనండి, తత్వమే ప్రధానం. కానీ మొట్టమొదటి తత్వం చెప్తే అన్నప్రాసన నాడే ఆవకాయలో ఉంటుంది. తత్వం అందరూ మహా కష్టం. కానీ తత్వం వదిలిపెట్టి కథ చెప్పామనుకోండి, మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఉంటుంది. రెండూ ప్రమాదమే ఇక్కడ. కానీ కథలు వింటూ భలే టైంపాస్ అండి అనుకుంటే ప్రమాదం, తత్వం అర్థం కాకపోతే మరో ప్రమాదం. అందుకు మనం ఏం చేయాలంటే కథలు చెప్పుకుంటూ తత్వం చెప్పాలి, అప్పుడే న్యాయం. నిజానికి లీల అనేది ఒక పండు లాంటిదండి, తత్వం అనేది అందులో రసం లాంటిది. ఉదాహరణకు బత్తాయి పండు మనం తీసుకుంటాం. బత్తాయి పండు ఎందుకు తీసుకుంటాం? రసం కోసమే. అంతేగాని డ్రైగా ఉంటే రసం లేదంటే పక్కన బారేస్తాం. రసం కోసమే బత్తాయి పండు తీసుకుంటాం. కానీ మీరు బత్తాయి పండు చూస్తున్నంతసేపు రసం కనబడదు కదా అని లేదనకూడదు. అది పొందే ప్రక్రియ ఒకటి ఉంది. నాకు పండు అక్కర్లేదయ్యా, రసం కావాలి, రసం మాత్రమే కావాలి అని అంటే లాభం లేదు. పండు ఉంటే కానీ రసం రాదు. నేను జ్యూస్ మాత్రమే తాగుతానంటే దానికైనా పండు ఉండాలి. కనుక పండు లేని రసం లేదు. పండుగ పరమార్థం రసమే. కనుక పండు ద్వారా రసాన్ని ఎలా పట్టుకుంటామో కథ ద్వారా తత్వాన్ని ఎలా పట్టుకోవాలి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లీలలో మనం పట్టుకోవాల్సిన రసం ఏమిటి? అమ్మా నేను మధ్యలో ప్రశ్నిస్తున్నానంటే వింటున్నారని ధైర్యం ఉంటే తర్వాత మాట చెప్పచ్చు. లీల ద్వారా తెలుసుకోవాల్సింది తత్వం, అది రసం. రసం అమృతమే కదండి. అందుకే శివలీల అమృతం. ఆ లీలలో దాగిన అమృతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ లీలతో మొదలు పెట్టాలి, ఏ లీలతో పూర్తి చేయాలి మనకేం తెలుస్తుంది, అది కూడా ఆయన లీలే. ఆయన నమస్కరించి అనుగ్రహించమని చెప్తాం. ముందు శివ అనే శబ్దం గురించి చెప్పుకుంటూ పరమేశ్వరుడికి శివ అని పేరు చెప్తున్నారు. ఈ శివ అనే మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. ఈ అర్థం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి కదా. అర్థము అంటే మీనింగ్, అర్థము అంటే పర్పస్ అండ్ ఫ్రూట్, ప్రయోజనం అని అర్థం. ఇప్పుడు తెలిసింది కదా, అర్థం అంటే మీనింగ్, అర్థం అంటే ప్రయోజనం. అది శివ అనే నామానికి అర్థాలున్నాయి. అంటే మీనింగ్స్ ఉన్నాయి. శివ అనే నామం వల్ల వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నామం చెప్పామంటే దాని అర్థం తెలిసి చెయ్యాలిట. అందుకే ఎందుకయ్యే శివలీలామృతం చెప్పామంటే ఒక ఆవిడ అంది, మీరు ఎంత చెప్తారు కదా మాకు అర్థం కాదండి అంటే అర్థం చేసుకుని ప్రయత్నం చేయలేదని అర్థం. అర్థం కానంతసేపు అనుగ్రహం లేదండి, తెలుసుకోండి. ఇక్కడ అర్థం చేసుకోకుండా పని చేసుకు వెళ్ళిపోతూ ఉంటే గాడిద గంధం చెక్కలు మోసినట్టు అన్నారు. నేనల్లే శంకర భగవత్పాదుల వారు అన్నారు. ఇక్కడ గాడిద గంధం చెక్కలు మోసినా ఒకటే, కుళ్ళు బట్టలు మూట మోసినా ఒకటే కదా, దానికేం బాగలేదు. కానీ అలా ఉండకూడదు. మనం జ్ఞాత్వా కుర్వీత కర్మ, మనం ఏం చేస్తున్నామో, ఏది పారాయణ చేస్తున్నామో, ఏ పూజ చేస్తున్నామో తెలుసుకోవాలి. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. ఇది నేననలేదు, ఉపనిషత్తు చెప్తుంది. వీర్యవత్తరం భవతి. తెలిసి చేస్తే బలం పెరుగుతుంది కర్మకి. అప్పుడు ఆ కర్మ తెలియకుండా చేస్తే ఫలితం రాదా అంటే తెలియకుండా చేసే అంతరాలు అంత వస్తుంది. కానీ తెలిసి చేస్తే శీఘ్రంగా వస్తుంది, సంపూర్ణంగా వస్తుందట. అందుకు మన శివలింగం పూజ చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, మళ్ళీ శివుడిని మూర్తిగా ధ్యానం చేస్తున్నాం. ఆ మూర్తులు ఒక్కటా. ఒకవైపు చూస్తే పరమ వైరాగ్యవంతుడు సన్యాసుల దేవుడు పరమేశ్వరుడు. అందుకే వైరాగ్యము, ఏమి పట్టనట్టుండడము, అవధూత లక్షణాలన్నీ శివుడి వద్ద కనబడతాయి. జ్ఞానులందరూ శివభక్తులు.
ఒక రమణ మహర్షిని వీళ్ళందరినీ మనం ఆశ్రయిస్తే అరుణాచల శివ అన్నటువంటి ఆ మహానుభావులు, అలాగే పరమ ఋషులు ఆ రోజుల్లోనూ గౌతమ మహర్షి, దధీచి, వీళ్ళందరూ శివభక్తాగ్రేసులు. వీళ్ళందరూ కూడా లోకం పట్టిన వైరాగ్యవంతులు కనుక శివుడు అనగా వైరాగ్యపు దేవుడు అని గట్టిగా అందామా అంటే ఆయనంత శృంగారపు దేవుడు కూడా మరొకలేడు. మొత్తం మీద దేవతల్లో ఫ్యామిలీ ఉన్న దేవుడు ఆయన ఒక్కడేనండి. పరిశీలించండి. ఆయనకు ఆ చక్కటి భార్య, ఆ భార్య సామాన్యురాలు కాదు, త్రిపుర సుందరి, సర్వమంగళ, జగజ్జనని ఆవిడ. పిల్లలు పిడుగులు ఇద్దరు, గణపతి కుమారస్వామి. వాళ్ళంటే దేవతలకే హడలు, అలాంటి వాళ్ళు ఇద్దరు. పైగా ఆమెలో సగదేహంలో ఆవిడ పెట్టుకుంటాట. ఇంత ప్రేమ, ఇంత శృంగారం ఇంకెక్కడైనా కనబడుతుందా? కాబట్టి ఈయన వైరాగ్యవంతులు అంటారో శృంగారవంతులు అంటారో చెప్పండి. ఇక్కడ ఏమని చెప్పగల ఆయన్ని? కాబట్టి ఏ భావంలోనైనా శివత్వాన్ని మనం దర్శించాలి. ఇక్కడ ఇది చేయవలసిన ప్రయత్నం. అందుకే శివలీలలు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయి. వైరాగ్యం ఆయనే, సరాగము ఆయనే. అంటే సరాగంలోనే శివత్వం ఉంది, వైరాగ్యంలోనే శివత్వం ఉంది. అలా శివుడు లేనిది ఎక్కడ? అన్ని చోట్ల శివతత్వాన్ని దర్శించగలగాలి. ఆ ప్రయత్నం మనం చేయడానికి ప్రారంభిస్తూ శివనామానికి అర్థం చెప్పుకున్నాం. నామానికి అర్థం చెప్పుకోవడం అంటే శివుడు అంటే అర్థం చేసుకోవడమే. అది మన నామాలు వ్యవహార నామాలు, పరమాత్మ యొక్క నామాలు సార్థక నామాలు. అందుకే మంత్రాలు, పరమాత్మ నామాలు మంత్రాలు, మన నామాలు వ్యవహారాలు. అంతే, ఏదో వ్యవహారం కోసం పెట్టుకుంటాం పేర్లు. అలాగే ఉండాలని ఏమీ లేదండి. ఇక్కడ ఒక ఆయనకి ధర్మరాజు అని పేరు పెడతాడు. నేను ఎక్కడున్నంటే కేర్ ఆఫ్ సెంట్రల్ చేయటం, పేరుకి ధర్మరాజు ఇలా కనబడుతుంటాయి. మరొకటి పేరు మన్మథుడు, కానీ పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంగా ఉంటాడు. ఏం చేస్తాం, పేర్లకేముంది వ్యవహార నామాలు. కానీ భగవంతుని నామాలు అలాంటివి కాదు. యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని తాని వక్ష్యాన్ని పోతాయి అన్నాడు. అది ఋషిభి పరిగీతాన్ని అంటే ఋషులు తపశ్శక్తితో దర్శించి ఆ భగవత్తత్వాన్ని అతీంద్రియమైన ప్రజ్ఞతో తెలుసుకుని వాళ్ళకి వినబడ్డ శబ్దాలతో నామం చెప్తారు. అంటే వాళ్ళు కూడా క్రియేట్ చేయలేదండి. కనుకనే భగవన్నామాలు ఎలాంటివంటే నన్న తత్వాన్న నామం చెప్తుంది. అందుకని నామం మంత్రమైపోతుంది. ఇప్పుడు శివ అనేటువంటి 2 అక్షరాల నామ వైభవం ఎంత గొప్పదయ్యా అంటే శివేతి ద్వౌవర్ణౌ పరపద నయద్ధం సగర్తౌ ఘరట్టగ్రావాణౌ భవ విటపి బీజౌ గదలని అన్నారు శంకర భగవత్పాదుల వారు. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. శివ అని 2 అక్షరాలు, అసలు పలకడానికి ఏమీ కష్టం లేదుట. ఎంత తేలికండి శివ. ఈ 2 అక్షరాలు ఎలాంటివంటే ఒక హంసకి 2 రెక్కలు ఎలా ఉంటాయో శివ అనే 2 అక్షరాలతో ఒక హంసలా ఉంది శివనామం. హంసను పట్టుకుంటే పైకి తీసుకెడుతుందట. అలాగే శివ అనేటువంటి హంసను పట్టుకుంటే మనం ఉన్నతమైన స్థితికి చేరతామయ్యా హంసలాగా. అలాగే శివ అనే నామాన్ని 2 తిరగలి రాళ్లతో పోల్చాడు. తిరగలు తెలుసు కదండి, గ్రైండర్ల కాలంలో కూడా తిరగలను గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. తిరగల్లో ఏ గింజ వేసినా పిండి చేసేస్తుంది. మన దగ్గర కొన్ని గింజలు చాలా సిద్ధంగా ఉన్నాయట. ఏమిటా గింజలంటే కర్మబీజములు అన్నాడు. ఈ కర్మబీజాలకు ఒక ప్రమాదం ఉంది. అది వదిలిపెట్టేస్తే జన్మల మొలకలు వస్తాయి. దాని నుంచి జన్మల మొలకలు వస్తే మళ్ళీ జననం, మరణం, సుఖం, దుఃఖం, బాధలు ఇన్ని కూడా. జనన మరణాలు లేనిదే మోక్షం కదా. అది పొందుదామంటే మరి గింజల పని ఏం చేస్తాం? ఈ గింజలు ఉన్నంతకాలం మొలకలు ఎత్తేస్తూ ఉంటాయి. కానీ గింజలు మొలకెత్తకుండా ఉండాలంటే ఒక పని చేయాలంటండి. ఆ గింజల్ని తిరగల్లో వేసి పిండి గట్టిగా చేస్తే ఆ పిండిని జల్లితే మన మొలకలు రావు. కాబట్టి కర్మ బీజములు నీ దగ్గర బోర్డు ఉన్నాయి. ఇవి మళ్ళీ జన్మల మొలకలు ఎత్తకుండా ఉండాలంటే 2 తిరగల రాళ్ళ మధ్య పెట్టన్నాడు. అదేమిటంటే శివ. ఈ శివ 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 అంటూ ఉంటే ఆ 2 అక్షరాల మధ్య కర్మబీజాలని పిండి అయిపోయి మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అది శివనామం అనుకున్నటువంటి విషయం. అంతేకాదు భాగవతంలో ఒక మాట ఉంది శివనామం గురించి. భాగవతంలో మనం అనుకుంటాం విష్ణు గ్రంథం కదండి అని. అజ్ఞానం చేత శివకేశవ భేదాలు వస్తాయి, కానీ సాధకుడికి భక్తుడికి భేదం తెలియదండి. మరి వాళ్ళు అన్నారండి అంటే భక్తుడు కాదు సాధకుడు కాదు అని అర్థం. భాగవతంలో వచ్చిన మాట ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడంటే యద్వ్యక్షరం నామ గిరేరి తండ్రుణాం సకృత్ ప్రసంగాత్ అఘమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర. భాగవతంలో 4వ స్కందంలోని శ్లోకం ఇది. దీని భావం ఏంటంటే యద్వ్యక్షరం నామ గిరేరి తండ్రుణ. ఒక 2 అక్షరాల చిన్ని నామం కష్టపడకుండా అలవోకగా అన్నా చాలుట. ఈరితం సకృత్ ప్రసంగాత్ అంటే మాట వరసకి మాట్లాడుతూ మాట్లాడుతూ శివ అనుకున్నా చాలు వాడి పాపములన్నీ వెంటనే దగ్ధమైపోతాయట.
అంత శక్తివంతమైనది శివ అనేటువంటి నామము అని భాగవతంలో సుఖయోగిందుల వారు సెలవిచ్చినటువంటి మాట మనకి. అలాంటి శివనామం యొక్క వైభవాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఒక నామము మంత్రము అర్థం చెప్పుకుంటే జపం చేసిన ఫలితం వస్తుందట. కనుక మనందరం కూడా ఇప్పుడు శివమంత్ర జపసిద్ధిని పొందబోతున్నాం. అర్థమననం చేద్దాం. శివనామానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయి అని అంటే, శివనామానికి ప్రధానంగా డిక్షనరీ మీనింగ్ ఏమిటి అంటే స్వశ్రేయసం శుభం భద్రం కళ్యాణం మంగళం శుభం అని చెప్పారు. ఇక్కడ కళ్యాణము, మంగళము, శుభము, శ్రేయస్సు, ఇది అంటే శివనామానికి అర్థం. అంటే శ్రేయస్సు, మంగళము, శుభము, అదే శివం అంటే. కనుక శివం అంటే ఏమొస్తుంది? శివనామస్మరణ చేస్తే శుభము, మంగళము, శ్రేయస్సు వస్తాయి, తెలిసిపోతూనే ఉంది. అది శివ అనగా శుభస్వరూపుడు అని అర్థం. ఆ తత్వం కేవలం మంగళం, అందులో అమంగళం అనేది లేదు. అంత శుభమైనది. అందరూ శుభం కోరుకుంటారు కదా, శుభం కోరుకునే వాళ్ళందరూ శివనామస్మరణ చేసుకోవాల్సిందే. కనుక ముందు ప్రాథమికమైన అర్థం శుభం. ఇప్పుడు శాస్త్రార్థాలు మరికొన్ని చూద్దాం. ఇంకా ఎన్ని చెప్పారు ఇక్కడ. ఎన్ని చెప్పానో మీరు ఎవరైనా చివరికి చెప్పగలిగితే మరింత ఉత్సాహంతో మరికొన్ని విషయాలు చెప్పుకోవడానికి నాకు ఒక ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాం, శుభము, మంగళము, శ్రేయస్సు, భద్రము, క్షేమము. ఒక అర్థమా? ఇప్పుడు ఇందులో ఏది మనకు అక్కర్లేదు చెప్పండి? క్షేమము, మంగళము, శుభము, భద్రము, మీ చాయిస్ ఏది? నాకైతే అన్నీ కావాలి, అందుకు మాకు శివుడు కావాలి. అర్థమైంది కదా? శివానగానే ఇవన్నీ ఇస్తాడు, ఇంకేం కావాలి ఇక్కడ? ఇంకొక అర్థం చెప్తున్నాడు శివశబ్దానికి, ఒక దివ్యమైన అర్థం. శివ అంటే ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత అన్నారు ఇక్కడ. శివయుచ్యుచ్యతే సద్భి హరం పరమకారణం. శివుడు అంటే పరిశుద్ధమైన వాడు, ఇది అర్థం. ప్యూర్ అని అర్థం. క్లియర్, నిర్మలమైన వాట. ఏ మాలిన్యము లేదండి ఆయన దగ్గర. మాలిన్యం అంటే దోషం. సృష్టిలో ప్రతి వస్తువుకి ఏదో ఒక దోషం ఉంటుంది, కానీ సృష్టిని నిర్వహిస్తున్న పరమాత్మకు ఏ దోషము లేదుట. ఎంత విశేషమైన అంశం. నిర్మలమైన వాడు, ది ప్యూరెస్ట్, ఇది అర్థం. రెండవ అర్థం శుద్ధం, ఇది రెండవ అర్థం. ఒక మూడవ అర్థంలో శాంతం, విశేషమైన అర్థం చెప్పండి. శాంతం, ఇది నేను చెప్తున్నది ఉపనిషద్ అర్థం. ఉపనిషత్తులో మాండిక్యోపనిషత్తు శివనామాన్ని చెప్తూ ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అన్నది ఇక్కడ. అక్కడ వాడేది శివం శబ్దాన్ని. కనుక ప్రపంచోపశమం శాంతం. నేను దీనిలో ఫిలసాఫికల్ మీనింగ్ తర్వాత చెప్పబోతున్నాను, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ ఫిలాసఫీ అంటే అర్థం ఏంటంటే ఏది వింటే ఆవలింతలు వచ్చునో దాని పేరు ఫిలాసఫీ అన్నాడు ఒక ఆయన. కానీ ఎంత చెప్పినా ఒంటికి వయస్సు వస్తుంది, కానీ ఫిలాసఫీ అర్థం కావట్లేదంటే ఇంకా జన్మల దూరం ఉన్నాం భగవంతుడికి అర్థం. తెలుసుకుంటే ఈ శరీరంతోనే తెలుసుకోగలం, తెలుసుకోలేకపోతే ఎప్పటికీ తెలుసుకోలేం. అందుకే తేలికపాటి అర్థాలు చెప్తున్నాం, కొంచెం గంభీరమైన అర్థము చెప్తున్నాం. ఎవరికి ఏది కావాలో వాళ్ళకి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో గొప్పవాళ్ళు, గట్టివాళ్ళు, నాకంటే తాత్వికులు ఉంటారు, నాకు తెలుసు. వారు ఆనందించారుగా, వారి కోసం కూడా చెప్తూ ఉన్నాం. కనుక శాంతమే శివం. శాంతం అంటే ఏమిటి? ఒక ఆయన మహాకోపంగా ఉంటే శాంతించట, వాడు శాంతించాడు, శివుడైపోయాడా? శాంతం అంటే ఏమిటనే దానికి తర్వాత అర్థం చూద్దాం. మొత్తానికి శాంతము, ముందు అర్థాలు రాసుకుంటే శాంతం అర్థం చేసుకున్నాం. శాంతం. ఇంకొక అర్థం చెప్తున్నాడు, శుభము. ఇన్ని అర్థాలు ఉన్నాయి కనుక శివ అని వాడాలి. శుభమే శివుడైతే శుభం 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 అని జపం చేయొచ్చు, శివాన్ని ఎందుకు జపం చేయాలి అంటే ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి కనుక శివనామం అంత గొప్పదైంది. శుభము, శుద్ధత, శాంతము అయింది కదా. ఇంకొక అద్భుతమైన అర్థం చెప్తున్నాడు, శేతే ఇతి శివ. ఇవన్నీ కూడా శాస్త్రీయమైన అర్థాలు. శేతే ఇతి శివ. శివ అంటే ఉండువాడు అని అర్థం. ఉండువాడు, నేను తెలుగులో చెప్పాను కదా, ఉండువాడు అంటే. మరి ఉండువాడు అంటే మనందరూ ఉన్నవాళ్ళం కావు, కానీ మనం ఉండిపోయేవాళ్ళం, ఆయన ఉండిపోయేవాడు. ఎందుకు ఇది తేడా? నేను ఎప్పుడు ఉండేవాడు అన్నాడు. ఎక్కడుంటాడు? ఇది ఒకటి ప్రశ్న. ఎక్కడుంటాడు? ఎక్కడికి చూస్తామండి? ఎక్కడుంటాడు అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నిట్లో ఆయన ఉన్నాడు. తెలుగే కదా, కానీ తిరకాసలాగా అనిపిస్తుంది కదా. అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నిట్లో ఆయన ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే సముద్రంలో కెరటాలన్నీ ఉన్నాయి. కెరటాలన్నీ దేంట్లో ఉన్నాయి? సముద్రంలో. కెరటంలో ఏముంది? సముద్రం ఉందిగా, ఇంకేమున్నది? సముద్రంలో ఏముందో కెరటంలో అదే ఉంది. కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి. ఆ కెరటాల్లో కానీ సముద్ర జలం లేకపోతే కెరటానికి ఎగ్జిస్టెన్స్ ఏది? అలాగే చిన్న కెరటం, పెద్ద కెరటం ఉండొచ్చు, కానీ కెరటాల ఇంట్లో సముద్రం ఒక్కటే. కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి, సముద్రం ఉండిపోతుంది. అలాగే జీవులందరూ కెరటాల వంటి వారు, పరమేశ్వరుడు సముద్రం వంటివాడు. తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరూ పరమాత్మలోనే ఉన్నారు. ఒక కెరటం వస్తుంది పోతుంది, కానీ ఆయన ఎప్పుడూ ఉంటాడు.
కనుక అనేక మంది జీవులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు అని ఎప్పుడు ఉంటాడు. సముద్రమైన శివుణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మళ్ళీ కెరటంలా లేవడు, సముద్రంలో ఉండిపోతాడు. అది మోక్షం అంటే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అపారమైన సముద్రం వంటిది. అందుకే శివుడు అనగా ఉండువాడు, అన్నిట్లో ఉన్నవాడు, అన్నిటినీ తనలో ఉంచినవాడు. ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత సబ్జెక్ట్ కూడా పనికొస్తుందండి ఇక్కడ. ఇది పరమేశ్వరుడు యొక్క శాశ్వతమైన ఉనికి. ఉనికి అనగా ఎగ్జిస్టెన్స్. అన్నిటి యొక్క ఎగ్జిస్టెన్స్ ఆయనలోనే, అన్నిట్లో ఆయనే ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది శివం శబ్దానికి శాశ్వతమైన ఉనికి. ఇంకొక అర్థం చెప్పారు, శరతే ప్రాణినో యత్ర స శివ, విశ్రాంతి స్థానము. ఇది అర్థం చెప్పారు. శివుడు అనగా విశ్రాంతినిచ్చువాట. అంత గొప్ప మాట ఏంటండి. అందరూ కోరుకునేది సేద తీరడం అనేది. అలసిపోయిన వాడికి కావలసింది విశ్రాంతి. అలసిపోతే విశ్రాంతి కోరుకుంటారు ప్రతివాడు. అయితే ఇంకా అలసిపోయినంతకాలం పనిచేస్తూనే ఉంటారట. ఎవడికో ఒక్క యోగ్యుడు కనిపిస్తుంది, కలిసిపోయిన స్వామి ఇంకా విశ్రాంతిని పని, అప్పుడు ఇస్తాట విశ్రాంతి. ఆ అలసట రానంత వరకు మళ్ళీ తిప్పుతూ ఉంటాడట. ఎవడో ఒక్కడికి కలిసిపోయాను విశ్రాంతి ఏమని అడుగుతాడండి. అన్నమయ్య లాంటి వాడు, అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిది జొచ్చితి అన్నాడు అన్నమయ్య. అలసిన వాళ్ళకి విశ్రాంతినిస్తాడు. చిన్నపిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంకా అలిసిపోయి అమ్మ ఒళ్ళో పడుకుంటాడు. అప్పుడు అమ్మ ఒళ్ళో జోకొడుతుంది. ఆ అమ్మ ఒడిలాంటి విశ్రాంతి స్థానం శివుడు. అందుకే తాపత్రయాలతో అలసిపోయిన జీవులు ఏ తత్వాన్ని ఆశ్రయిస్తే ఒక హాయిని శాంతిని పొందుతున్నారో ఆ తత్వం శివతత్వం. అందుకే యోగులు శివతత్వాన్ని ఆశ్రయించి ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు శివశబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం. ఇంకొక అర్థం చెప్పారు, శివ తిరగవేయండి. వశి, వశి ఇది ఒక ధాతువు అండి. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. ప్రతిదానికి ఒక శాస్త్రీయమైన డెఫినేషన్ చెప్తున్నాం. అంటే ఏదో పట్టతలకి మోకాలకి ముడిపెట్టి చమత్కారం చేయడం కాదండి. ఋషులు చెప్పిన సంప్రదాయ పద్ధతిలో మనం తెలుసుకుంటే అసలైన సత్యం తెలుస్తుంది. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. అంటే సర్వము ఎవరి వశంలో ఉన్నాయో ఆయన శివుడు. వశం అంటే అర్థం ఏంటి? అధీనం. సర్వజగత్తు ఆయన అధీనంలో ఉన్నది. మనకు సామెత ఉంది, శివుని ఆజ్ఞ లేనిది, ఆహా తెలుగు వారికి నమస్కారం, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అని అంటారు ఇక్కడ. అలాగా ఆయన అనుమతితోనే సర్వజగత్తు ఆయన కంట్రోల్లో ఉందండి. అంటే అందరి పిలకలు ఆయన చేతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ సృష్టి అంతా ఎవరి వశంలో ఉందో ఆయన శివుడు. వశీ శివ ఇది చెప్పారు ఇక్కడ. సర్వం వశీకృతం యస్మాత్ అని అర్థం. సంస్కృత శబ్దంలో వశకాంతం శివస్మృత. వశ అనే ధాతువు నుంచి శివశబ్దం ఉత్పన్నమైంది కదా. సంస్కృతంలో ధాతువు నుంచి ఉత్పన్నమవుతుంది కదా. దాని అర్థం ఏంటంటే ఇచ్ఛాశక్తి సంపన్నుడు అర్థం. ఇచ్ఛ, ఇచ్ఛ. ఈ ప్రపంచమంతా ఎవరు స్వేచ్ఛగా చేశారో ఆయన. అంతేగాని ఆయనకి బలవంతంగా చేయవలసిన అవసరం లేదండి. స్వేచ్ఛగా చేసేట ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇప్పటికే శివనామానికి అర్థం తెలుసుకుంటుంటే శివుడు అర్థమైపోయే లేదా. అందుకు నామాలు. మనకి నామాలు అనేటువంటిది ఒక నాలెడ్జ్ని దాచిపెట్టేటువంటి సోర్స్ అండి. మన ఋషులు ఆలోచించి నామాల్లో పెట్టేశారు భగవద్ జ్ఞానాన్ని. ఇన్ని వాల్యూమ్స్ చదివి అర్థం చేసుకోవాల్సిన దాన్ని ఒక నామంలో ప్యాక్ చేసి పెట్టేశారు. ఎప్పుడైనా మనం తీరుకున్నప్పుడు ఆ నామానికి అర్థం వెతుక్కోవడం మొదలు పెడితే అందులోంచి జ్ఞానం అంతా బయటకు వస్తుంది. అప్పుడు భగవంతుడు అర్థమవుతాడు. అలాగే నామం ఊరికిన అని లాభం లేదండి, అర్థం చేసుకుని అంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు శివనామానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇన్ని అర్థాలు ఎప్పుడు మననం చేసుకుంటూ శివ అనుకుంటే వాడికి అన్ని అర్థాలు లభిస్తాయి. ఇంకా కావాల్సిందే ఇక్కడ. ఇలా శివతత్వానికి ఇన్ని రకాల అర్థం చెప్పుకుంటూ ఇందుకు ఉపనిషత్తు చెప్పిన ఒక అర్థం ఉంది, దాంట్లో ప్రవేశిద్దాం. అక్కడ శివతత్వంలో గడిపోతున్న నామం నుంచి మనకి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని మాట ఉంది అక్కడ. చతుర్థం ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. చతుర్థం అంటే 4వ దానిని శివ అంటారన్నాడు. 4వది అంటే మిగిలిన 3ఏది ఇది తెలియడం మహా కష్టం కదా. మిగిలిన 3 అంటే నేను సింపుల్గా చెప్తాను. ముందే చెప్పాను కదా, అన్నప్రసన్న ఆవకాయ ఎందుకు, ఇంకా 2 రోజులు ఉందిగా. కానీ క్లుప్తంగా తెలుసుకుందాం. 4వది అన్నారు, మిగిలిన 3వది అంటే మిగిలిన 3 అందరికీ ఎక్స్పీరియన్స్లు ఉంటుందండి. మిగిలిన 3 అవి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఇది అందరికీ అనుభవంలో ఉంటుంది. మెలకువ, కళ, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర ఎవరో అదృష్టవంతులకు ఉంటుంది, అందరికీ కాదు. కొందరు కలలే కలలు. కానీ స్టేట్ని అర్థం చేసుకోగలం. ఎప్పుడో ఒకప్పుడైనా వస్తూ ఉంటుంది కనుక ఈ 3 అందరికీ తెలుస్తుంది. అందరి అవస్థలు ఈ 3. మరొక అవస్థ లేదు. ఉందా? కొంచెం ఆలోచించి చెప్తారా? 3 అవస్థలు అందరికీ తెలుసు. ఈ 3ంటికి పైన మరొక అవస్థ ఉంది, దానిపై 4వ అవస్థ.
దాని పేరు సమాధి. సమాధి సమాధి అవస్థ అంటారు. దీనికి నిజానికి అవస్థ అనకూడదండి. వీటిని అవస్థ అన్నాం కానీ దానికి ఒక పేరు పెట్టాలి కానీ అవస్థ అన్నాం కానీ అది సర్వావస్థ వివర్జిత. అది అవస్థ కాదది, అది అసలైన స్థితి, అదే నిజమైన స్థితి. ఎందుకంటే కళ మెలకువ గాఢ నిద్ర మారిపోతుంటాయి, ఇది ఎప్పుడు మారదుట, కాన్స్టెంట్. అది ఆ స్థితి మనం ఊరికను అనుకోవడమే కానీ ఎవరైనా అనుభవించిన వాళ్ళు ఉన్నారా? ఇది పెద్ద ప్రశ్న. అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని యోగులు అంటారు, వాళ్ళని ముక్త జీవులు అంటారు, వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే ఒక యోగి ఈ ప్రపంచాన్ని మరచి కాదు, ప్రపంచిక దృష్టి విడచి క్రమంగా సాధన ద్వారా ధ్యానము దాటిపోయి, ధారణ ధ్యాన ఈ స్థితులు దాటిపోయి ఈ ప్రపంచాన్ని అతిక్రమించిపోయినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, లోకాతీత గుణాతీత సర్వాతీత అయిన స్థితికి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఒక ఎటర్నల్ బ్లిస్ని ఆయన అనుభవిస్తాడు. అంటే ఒక దివ్యమైన ఆనందం. ఆనందం ఎలా ఉంటుందంటే మా త్యాగరాజ స్వామి వారు చెప్పాలి, ఈలాగున వివరించలేను చాలా సానుభవైక విద్యమే అన్నాడు త్యాగరాజ స్వామి. అది ఎలా ఉంటుందని చెప్పలేమనియా, అనుభవించి తీరాల్సిందే అన్నాడు. ఇక్కడ అది ఎవరికి అనుభవం? యోగికి. అది మనకు ఎలా తెలుస్తుందండి? వర్ణించినా అర్థం కాదు. ఇక్కడ మొత్తం లడ్డు స్వీట్గా ఉందంటే ఎలా ఉందంటే వాడు చెప్తే అర్థమవుతుంది, మనం ఒకప్పుడు తిన్నాం కనుక. కానీ ఇది ఎలా తెలుస్తుంది? ఇది అందులో అనుభవించవలసిందే. కనుక యోగి ఆ సమాధి స్థితిలో ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ ఆనందానికి శివం అని పేరు. ఇది తెలుసుకుంటారు ఇక్కడ. అందుకే ఆ 4వది ఇది. ఇక్కడ ఈ ఆనందం నిజానికి ఆనందంలో కేవలం పరమేశ్వరుడే కనబడతాడు, ఇంకోటి కనబడదు. మిగిలిన 3 పరమేశ్వరుడు ఉంటాడు కానీ కనబడతాడు. అంటే ఇప్పుడు మెలకువలో ఉన్నాం, కళలో ఉన్నాం, అప్పుడు పరమేశ్వరుడు లేడు, ఉన్నాడు. కానీ సూపర్ ఇంపోజ్ అయిపోయినటువంటి మెలకువలో కళతో మనం చూస్తున్నాం కానీ లోపల ఉన్న ఈశ్వరుని తెలుసుకోవట్లేదు. అక్కడ ఈ 3 దాటిపోయి ఉన్నాడు కనుక శివుడే తెలుస్తున్నాడు అక్కడ. కానీ 3 ఆయనే ఉన్నాడు, 3 ఆవల కూడా ఆయన ఉన్నాడయ్యా అని చెప్పారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. అందుకే శివ అంటే 4వ భూమికి చెందినవాడు. ఇంకక్కడికి వెళ్ళేటప్పటికల్లా జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతుడు, సత్వ రజస్తమో గుణాలకు అతీతుడు, ఇంకా త్రిగుణాతీత, త్రిగుణములకు అతీతుడు, అలాగే 3 శరీరాలకు అతీతుడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడు. ఇలా ఈ 3గా కనబడుతున్న వాటన్నిటికీ అతీతుడై 3 నడుపుతున్నవాడు ఎవడో ఆయన్ని శివుడు అన్నారు. ఇది తెలిసింది. ఇప్పుడు శివతత్వం అర్థమైపోయింది కదా. అయితే ప్రపంచమంతే 3 మరేమీ కాదు, 3 ప్రపంచమంతా కూడా. ఈ ప్రపంచం తయారు కాకముందో ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే ఏమిటి? ఏకం అద్వితీయం బ్రహ్మ సచ్చిదానందం. అదొక్కటే ఉంది. ఆ ఒక్కటైనటువంటి పరమేశ్వరుడు సృష్టి స్థితి లయలు చేద్దామని సంకల్పించుకున్నాడు. సృష్టి స్థితి లయ ప్రపంచానికి ఉన్నాయి కానీ ఆయనకి లేవు. ఇందాక చెప్పినట్టు కెరటం పుట్టింది, కెరటం పెరిగింది, కెరటం పోయింది, కానీ సముద్రానికి లేవుగా. కనుక ప్రపంచానికి సృష్టి స్థితి లయలు ఉన్నాయి కానీ ఇవి చేసే పరమాత్మగా 3 లేవు. అక్కడ కూడా 3కి అతీతుడే చూడండి. అలాంటి పరమాత్మలో సృష్టి చేయాలని సంకల్పం కలగగానే ఆయన నుంచి ఆయన శక్తితో ఈ విశ్వమంతా నిర్మాణం జరిగింది. కనుక సృష్టికి పూర్వం ఏమున్నది అనేది సృష్టిలో ఉన్న మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. ఒకవేళ ఎంత చెప్పినా మనకి ఈ వాసన అలవాటు కనుక దీంతోనే ఆలోచిస్తాం. నూతిలో ఉన్న కప్పకి సముద్రం గురించి వర్ణించినా నూతితోనే ఆలోచిస్తుంది కానీ సముద్రం గురించి తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు దానికి. మనం ఏం చేస్తాం ఇక్కడ? కానీ ఈ శివతత్వం ఎలాంటిదంటే సృష్టికి పూర్వమే ఉందిట. దీనికి సరిగ్గా ఉపనిషత్తు సమాధానం చెప్తుంది. సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్, సృష్టికి పూర్వం శూన్యం ఉందా? ఏదైనా ఎగ్జిస్టెన్స్ ఉందా? పెద్ద చర్చ అండి ఇది, ఫిలసాఫికల్ చర్చ. శూన్యం నుంచి శూన్యం ఎప్పుడు రాదు, కానీ ఎగ్జిస్టెన్స్ ఏదో ఉంది. ఆ ఎగ్జిస్టెన్స్ ఏది? దాని గురించి ఆలోచించింది భారతీయ సంస్కృతి. ఒక్క మాట ఇక్కడ ఉన్న అందరికీ గర్వించేటట్టు ఒక్క మాట చెప్తాం. అసలు ప్రపంచం ఏమిటి, ఇది ఎలా వచ్చింది అనే దాని గురించి ఆలోచించి దానికి స్పష్టమైన సమాధానాలు యుగాల క్రితమే ఇచ్చిన జాతి పేరు భారత జాతి, ఇచ్చిన దేశం పేరు భారత. అందుకే ఈ దేశానికి ఈ జాతికి ఎవడో కొత్తగా చెప్పక్కర్లేదు. మీరు ఏది చెప్పండి ఇక్కడ ఉంటుంది, ఏది చెప్పండి. భగవంతుడికి ఆకారం ఉంది, అది మేము చెప్తాం. భగవంతుడికి ఆకారం లేదు, అది ఎప్పుడో చెప్పాం. భగవంతుడు ఒక్కడే, ఆ మాట మేము ఎప్పుడు అన్నామే, ఏకం అద్వితీయం బ్రహ్మ. భగవంతుడు అనేకం, అది కూడా మేము చెప్పాం. ఏం చెప్తావు నువ్వు అంటే ఎన్ని రకాలుగా భగవంతుడిని చెప్పాలో, ఎన్ని రకాలుగా ఊహించాలో మీ ఇష్టం. భగవంతుడు మాకు అందడు అంటాం, భగవంతుడు మేము ఎత్తుకుని ఆడించుకుంటాం, అది కూడా అంటాం. అందుకే భగవంతుడిని బాలకృష్ణుడిని చేసి ఆడిస్తాం. భగవంతుడు అందరివాడు అంటాం. కనుకనే హైందవ ధర్మానికి ఎవడో కొత్తగా భగవంతుడి గురించి చెప్పక్కర్లేదండి.
జగత్తేమిటి, జీవుడేమిటి, ఈశ్వరుడేమిటి, ఈ మూడింటి గురించి డిస్కస్ చేసేదానికి మతం అని పేరు. మరొక్కసారి డెఫినేషన్ చెప్తుంది రమణ మహర్షి చెప్పిన మాట. జగత్తు, ఈశ్వరుడు, జీవుడు. జీవుడు అంటే మనం, జగత్ అంటే కనిపించేది. ఈ రెండు ఎవడి చేతులు ఉన్నాయి, వాడు ఈశ్వరుడు. ఈ మూడింటి గురించి డిస్కస్ చేసేది మతం. అందులో ఒక్కొక్కడు యాంగిల్లో ఒక్కొక్క సిద్ధాంతాన్ని పెడతాడు. ఈ అన్ని సిద్ధాంతాలు చెప్తూ ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క మెట్టు, ఇవన్నీ దాటుతూ పరతత్వం వెళ్ళు అని చెప్పగలిగినటువంటి మతం పేరే హిందూ మతం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏ పేరు మారినా హిందూ మతం గొప్పతనం చెప్పడమే మా యొక్క లక్ష్యం. ఇవాళ శివలీలామృతం కావచ్చు, రేపు కృష్ణకర్ణామృతం కావచ్చు, ఏదైనా ఋషులు ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో చెప్పడమే మా ఉద్దేశం. ఇప్పుడు తెలుస్తున్నది కదా. కనుక పరమేశ్వరుడు సృష్టి స్థితిలో చేయకముందు ఎలా ఉంది ఆ స్థితి, ఆ ఎగ్జిస్టెన్స్ గురించి ఇంతవరకు ప్రపంచంలో ఇమేజిన్ కూడా చేయలేదండి. కానీ ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అనే సూక్తం మాత్రం అద్భుతంగా చెప్పింది. దాని మీద పాశ్చాత్య పరిశోధకులు చాలా అద్భుతమైన కామెంటరీస్ రాశారు. ఎందుకంటే మన దృష్టిలో మతం అనగా సోమవారం అభిషేకం చేసుకోవడం, శనివారం కళ్యాణం చేయించడం, ఇంతే మన మతం. ఇంట్లో లక్ష్మీ అష్టోత్తర శతనామం చదవడం, అంతేగాని వాటిలో ఉన్న జ్ఞానాన్ని ఎప్పుడు ఆలోచించలేదు. పాశ్చాత్యులు ఆలోచిస్తున్నారు. శివతత్వం గురించి పాశ్చాత్యులు అద్భుతమైన గ్రంథాలు రాశారండి. చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇవి మీ పిల్లలకి చెప్పండి. ఎందుకు చెప్పాలి అంటే, ఓహో ఇక్కడుండి కూడా మనం హిందువులుగా బతకచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ పుట్టిన అమెరికన్లే ఈ శివతత్వం ఇంత అర్థం చేసుకున్నప్పుడు ఆ రక్తం ప్రవహిస్తున్న నేనెందుకు అర్థం చేసుకోలేను అని భావం వాళ్ళకి కలుగుతుంది. అందుకు చెప్తుంది ఇక్కడ. అలాంటి శివతత్వం సృష్టికి పూర్వం ఎలా ఉంది అంటే నాసదీయ సూక్తం చాలా వర్ణించింది. ఆ సూక్తం అంతా వర్ణిస్తే దానికి 10 రోజులు పడుతుంది. ఆ సూక్తం సారాంశం అంతా యజుర్వేదంలో శ్వేతాశ్వతల ఉపనిషత్తులో ఒక్క వాక్యంలో చెప్పారండి. యదా తమస్తన్న దివాన రాత్రి నసన్న చాసత్ శివ ఏవ కేవల. అక్కడ చెప్పాడు శబ్దం. యదా తమస్తన్న దివాన రాత్రి. సృష్టికి పూర్వం ఉన్న స్థితి ఎలా ఉందంటే అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు. ఇది మన ఊహకేనా అందుతుందా? ఏది దిస్సు ఆరు దట్టు. ఇదే మనం హిరణ్యకశిపుడి దృష్టి. వాడు అంతే కదా, ఏది దిస్సు ఆరు దట్టు. చూడండి, అక్కడ కూడా ఫిలాసఫీ వస్తుంది. లోపల బయట వెలుగు చీకటి, వాడి దృష్టి అదే. బయటకు దాటి చూడాలండి. మనం చూస్తున్న ప్రపంచంలో వెలుగు చీకట్లు ఉన్నాయి అంతే. కానీ మేము చెప్తున్నది ప్రపంచానికి అతీతమైన స్థితి. అది ఎలా వర్ణిస్తావు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతడినే సేవించున్నాడు భాగవతంలో గజేంద్రుడు. కనుక స్థితి ఎలాంటిది అంటే పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు. అంతేకాదు యదా తమస్తన్నది వాన రాత్రి నసన్న చాసత్. అప్పుడు సత్తు లేదు, అసత్తు లేదు అన్నాడు. ఇదేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, కొత్త పదాలు విన్నట్టు అనిపిస్తుంది. కానీ సత్తు అసత్తు అంటే సత్తు అనగా కార్యము, అసత్ అంటే కారణము. ఒకటి కనబడుతున్న కార్యము ప్రపంచం, దీనికి కారణం. అప్పుడు కార్యము లేదు, కారణము లేదుట. అలాంటి స్థితి. ఆ స్థితి అంటే ఏమీ లేదా, ఉందిట. ఏమున్నదంటే శివ ఏవ కేవల. ఆ ఏకమైన శివతత్వం మాత్రమే ఉందిట. ఎందుకంటే త్రిగుణాత్మకమైన ప్రపంచానికి పూర్వం ఉన్నది త్రిగుణాలకు అతీతమైన స్థితి. ఆ స్థితి శివతత్వం అని అక్కడ ప్రారంభించారు. అలాంటి శివ అనే నామాన్ని తెలిసి అన్నా తెలియక అన్నా శక్తివంతమైనది ఆ నామం. అంతేకాదు శివపురాణంలో ఒక మాట చెప్పారు. శివ అని అనగానే శివనామం తొలగించగలిగే పాపాలు, నేను తెలుగులోనే చెప్తున్నాను కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు. ఎంత అందమైన మాట. శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేడు. అంటే మీరు కష్టపడి జీవితంలో పొద్దుట్ లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని పాపాలు చేసినా కౌంట్ పెంచుకోవచ్చు. ఎన్ని పాపాలు చేసుకున్నా, ఈ పాపాలన్నీ కుప్పలు పోసినా శివ అనే నామం అక్కడ తగిలితే ఎన్ని పాపాలు దగ్ధం చేస్తుందట. అంత శక్తి ఉందిట. మనకంత కెపాసిటీ లేదు అన్ని పాపాలు చేయడానికి. ఎన్ని పాపాలు చేసినా దగ్ధం చేయగలిగే శక్తి శివనామానికి ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? పాపాలు బాగా చేయాలి కాదు నేను చెప్పేది. ఎందుకంటే బాగా చేద్దాం, తర్వాత శివనామం అంటే లాభం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా చేసున్నాం, కుప్పలు ఉన్నాయి. ఈ జన్మలకు గజ్జన్మలు ఉన్నవి ఏమి ఉన్నాయో తెలియదు, తర్వాత ఏ పుట్టుకలు వస్తాయో తెలియదు. ఇప్పుడు దానికి వాటి వెనకాలు వెతకడం కాదు, ఇవన్నీ తగలబెట్టాలి. ఒక చెత్త పేరుకుపోయింది, ఇది ఎటులు వచ్చును, ఎక్కడి నుంచి వచ్చును, ఈ చెత్త ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ రీసెర్చ్ చేయక్కర్లేదండి. చెత్త తొలగించుకుంటే చాలు. ఇక్కడ అలాగే అనేక జన్మల నుంచి పేరుకుపోయిన పాపరాశిని క్షణంలో దగ్ధం చేయాలయ్యా అంటే ఒక్క శివనామం చాలయ్యా దగ్ధం చేస్తుంది అన్నాడు ఇక్కడ. కనుక పాపాలన్నీ దగ్ధమైపోయాక తర్వాత చేయవలసింది కొత్తగా పాపాలు మొదలెట్టాడు.
కాదు, శివనామంతో పాపాలు దగ్ధమైతే పాపం చేసి బుద్ధి కూడా పుట్టదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత నిర్మలమైపోతాం. అందుకే శివనామానికి అంత శక్తి ఉన్నది అని చెప్తున్నారు. దీన్నే మన ధూర్జటి మహాకవి ఒక గొప్ప మాట చెప్పాడు. నిప్పై పాతకతూల శైలమడచున్ నినామము అన్నాడు. ఇక్కడ నిప్పై పాతకతూల శైలమడచున్ నినామము అంటే మన పాపాలు ఎంత గుట్టలుగా పోసినా దూది కొండల్లా ఉంటాయట. దూది కొండలు తెలుసు కదా, కాటన్ హిల్స్, దూది కొండల్లా ఉంటాయట. అలాంటి దూది కొండ మీద ఇంత నిప్పు రవ్వ పడితే చాలు దూదికొండ అంతా దగ్ధమైపోతుంది. కనుక పాపాలు దూదికొండల్లా ఉంటాయి, శివనామం నిప్పు రవ్వలా వెళ్ళి తగలబెడుతుంది. అయ్యా ఇప్పుడు ఎంత అద్భుతమైన వాడు చెప్పాడు మహానుభావుడు. పైగా శివనామ స్మరణ చేసేవాడికి గ్రహదోషాలు అరిష్టాలు ఉండవు. ఇది ఒక చిత్రమైన అంశం అండి. అది శివపురాణం గొప్ప మాట చెప్పింది. దరిద్రము, వ్యాధి, దుఃఖము, భయము, మరణము. ఇప్పటికి 5 వచ్చే చూడండి. మర్చిపోయామా? మర్చిపోవడం అంటే ఎప్పుడు వీటి ఆలోచన. దరిద్రము, దుఃఖము, భయము, వ్యాధి, మరణము. ఈ 5 భయాలు మనకుంటాయట. ఎంతవరకు ఉంటాయి ఇవి అంటే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయట. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పాడు. శివారాధన ప్రారంభించిన దగ్గర నుంచి నీ ఆరాధన తీవ్రత వల్ల ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. దీన్ని బట్టి దారిద్ర్యం నుంచి, దుఃఖం నుంచి, వ్యాధి నుంచి, భయం నుంచి, చివరికి మరణం నుంచి కూడా దాటవచ్చయ్యా. అది శివానుగ్రహం అన్నారు. ఎంత విశేషమైన అంశం. అందుకే శివారాధన చేయాలి. ఆరాధన అంటే ఏమిటి? ఆ ఆరాధనే 3 రోజులు మనం చేయబోతున్నాం. శివారాధన చేయడము. ఆరాధన అంటే ఏమిటో కాదండి, కనెక్టివిటీ. ఒక్కడ తెలుసుకుంటే చాలు. కనెక్షన్. ఆరాధన అంటే కనెక్షన్. అది తెలుసుకోవాల్సింది. ఇది అనేక రకాలుగా మీరు పెట్టుకోవచ్చు. ఒకటి నామస్మరణ చేయడం, ఇంకోటి ఆయన గురించి వినడం, అప్పుడే స్మరణం శ్రవణం అయిపోయింది. ఇంకొకటి అర్చనం, ఆయన ఆరాధించడం, ఇంకోటి మననం చేసుకోవడం, గానం చేయడం, ధ్యానం చేయడం. ఇందులో ఏదో ఒకటి చేయడం కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. దానిదే ఉన్నది. పూజ చేసి చేసి విసుగొచ్చింది అనుకోండి, కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేసి చేసి విసుగొచ్చింది అనుకోండి, గానం చేయండి. కంచిత్ కాలము మా మహేశ భవతత్పాదారవిందార్చనై కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతుభి కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నుతుభి కంచిత్ దశామిదృశీం యప్రాప్నోతి ముదా తదర్పితమనా జీవన్ సముక్త ఖలు అన్నారు శంకర భగవత్పాదులు వారు శివానంద లహరిలో. కొంతసేపు ధ్యానం చేసి, కొంతసేపు గానం చేసి, కొంతసేపు పూజ చేసి, పనులు మారే కానీ మనసు కనెక్షన్ ఆయనతో పెట్టుకుంటాను. ఇక్కడ ఎప్పుడైతే నా మనస్సు నీతో అనుబంధం ఏర్పరచుకుందో ఇంక అంతా శివమే, అంతా శుభమే. ఇది తెలుసుకోవాల్సింది. అలా శివస్మరణ వల్ల, శివశ్రవణం వల్ల కలిగే ఆనందమే శివానందం. అది తరంగాల్లో వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తరంగాలుగా వస్తుంది. అందుకే అది శివానంద లహరి అన్నారు శంకర్. అలాగా భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకోవడం కోసమే ఇన్ని రకాలు. అలాంటి శివుడితో మనకు కనెక్షన్ ఉండడానికి బోల్డ్ పద్ధతులు చెప్పుకున్నాం. అందులో ప్రధానమైన పద్ధతి అర్చన అని పెట్టుకున్నాం. అర్చన చాలా సులభం అండి. ఎందుకంటే మనకి ముందు భౌతిక ప్రపంచం అలవాటు కనుక అర్చన సులభంగా పడుతుంది. అందుకు భగవంతుడిని ఒక లింగంగానో విగ్రహంగానో పెట్టి పూజిస్తే సామాన్యుడు కూడా ముందు వస్తాడు. తర్వాత క్రమంగా ఆలోచిస్తూ వెళ్ళేవాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ వెళ్తారు. కొందరు అక్కడ ఆగిపోతారు, అది వేరే విషయం. శివుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రం ప్రత్యేకత ఒకటి ఉంది. లింగారాధన అని చేస్తారు. ఇక్కడ ఈరోజు నేను చెప్పబోతున్నది శివలింగ లీల. సిద్ధమే కదా? లింగోద్భవ లీల అని కూడా దీన్ని అంటారు. దీనిలో కూడా కథ ఉంది, తత్వం ఉందండి. తత్వం తెలుసుకోకుండా కథను తెలుసుకుంటే ప్రమాదం ఉందండి. ప్రమాదం ఏంటో చెప్తాం, అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటో కూడా తెలుస్తుంది. ముందుగా శివలింగాన్ని తమ్ముగా కథలోకి వెళ్దాం. ఇంతవరకు తత్వచింతన చేశాం కదా, కథలోకి వెళ్దాం. ఈ కథ చెప్తే వచ్చే ప్రమాదం కూడా తర్వాత చెప్తాం. అప్పుడు తత్వంగానే తెలుసుకుంటే ప్రమాదం పోతుంది పక్కకి. ఇది తెలుసుకోవాల్సింది. మనకు ఆయుర్వేదంలో ఒక మందు ఇస్తారండి. ఆ మందు వాడితే ఏదో ప్రమాదం ఉంటుందిట, దాని విరుగుడు మందు పక్కన ఉంటుంది కదా, అవునా లేదా? అలాంటి ఉంటే అనుపానం అంటారు. అందులో ఒక మందు పాలతో వేసుకుంటే మందు దోషం ఉండదుట. పాలతో వేసుకోవాల్సిన మందు నీటితో వేసుకుంటే కొత్త రోగం వస్తుంది. కాబట్టి మనం కథ చెప్పుకున్న వెంటనే తత్వం అని అనుపానం తీసుకుంటే మనకు సందేహాలనే రోగాలు పోతాయి. తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సృష్టి ఆరంభమునంది శివతత్వం ఉందని చెప్పుకున్నాం కదా. అలాంటి పరమేశ్వరుడు సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఈ అనంతమైన సృష్టి చేయాలి అనుకున్నాడు. అప్పుడు ఎలా చేస్తాడు? ఇష్టానుసారం చేయడు. దానికి లెక్క ఉంది, ఒక కాలం. ఆ లెక్క పేరు కాలం, టైం. ఏ టైంకి ఏది, ఎవరి జీవుల కర్మలు ఎలా ఇవ్వాలి అని ఆయనకు లెక్క. ఆ అనంత కాలం, కాలం ఎంతండి? ఇన్ఫినైట్. ఈ అనంత కాలమే అనంతం. అదే చెట్ట చివరికి మిగిలేది కాలం.
మొదలయ్యేది కాలం. కనుక పరమేశ్వరుడు ముందు కాలాన్ని ఆధారం చేసుకుని కర్మలను అనుసరించి సృష్టి చేస్తున్నాడు. ఈ అనంత కాలమే ఆదిశేషుడు, సంకర్షణుడు. దానిపైన శివుని యొక్క దివ్యమైన ఏ తత్వం ఉన్నదో అది నారాయణ రూపమే వ్యక్తమైంది. శివుడే నారాయణుడే వ్యక్తమయ్యాడు, తెలుసుకోవాలి, ఇంకోటి కాదు ఇక్కడ. అంటే ఇంతవరకు చెప్పిన దాని ప్రకారం సృష్టికి పూర్వమున్న అవ్యక్తమైన తత్వం శివం, ఆయన నారాయణుడిగా మొదలు వ్యక్తమయ్యాడు. సృష్టి చేయాలనే సంకల్పం ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడి రూపంలో వచ్చింది. ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని సంకల్పించుకుని మొట్టమొదటి నాభి కమలం నుంచి వచ్చాడు కదా, భగవంతుని శక్తితో ఆయన కొంత సృష్టి రచన చేశాడు. చేసి దీన్ని కొనసాగించాలని ఆలోచిస్తూ ఒక్కసారి తిరిగి వద్దామని కిందకి దిగి తిరుగుతున్నట్ట. అప్పుడు కిందకు వచ్చి చూసేటప్పటికల్లా శేషశయనుడే నారాయణుడు కనబడ్డాడు. ఈయన ఇంతవరకు చూడలేదే, ఎవడి ఈయన అనుకున్నట్ట బ్రహ్మగారు. చూసి వెళ్ళి ఆయన నిద్రలో పెట్ట, నాయనా నాయనా లే అన్నట్ట. వెంటనే ఆయన కళ్ళు తెరిచి నాయనా కూర్చో అన్నట్ట. ఇద్దరు నాయన అనుకున్నారు. ఇది పెద్ద డౌట్. నాయన అనే శబ్దం కొంచెం ప్రమాదకరం. తండ్రిని నాయన అంటారు, పిల్లాడిని నాయన అని పిలుస్తారు. అప్పుడు నాయన అని నారాయణ అనగానే వెంటనే బ్రహ్మగారు ఒక మాట అన్నారు, ఈ నాయన ఈ మీనింగ్తో అన్నావు నువ్వు చెప్పన్నాడు. నన్ను తండ్రిగా భావించన్నావా లేక పిల్లాడిగా భావించన్నావా అంటే పిల్లాడిగా భావించి అన్నాను అన్నాడు. ఇది ఎలా కుదురుతుందయ్యా? సృష్టికి మొదటున్నది నేనే, తర్వాత నిన్ను చూశాను కనుక నా తర్వాతి వాడు నువ్వు. నేను సృష్టి చేసినప్పుడు నువ్వు కనబడనే లేదు, కాబట్టి నా తర్వాత నువ్వు వచ్చావు కనుక నువ్వు నాకు బిడ్డలాంటి వాడివి అన్నాడు. పిచ్చినాయన, నువ్వు పుట్టిన తర్వాత నన్ను చూసావు కానీ అంతకు ముందే నేను ఉన్నాను అన్నాడు ఆయన ఇక్కడ. ఇలా ఇద్దరు చెప్పుకుంటే క్రమక్రమంగా ఎవరు ఆది అయినప్పుడు ఎవరు ఘనులు, ఇది వాదన ఇద్దరి మధ్యలో పెరిగింది. అప్పుడే ఇంకో సృష్టి మొదలైంది. ఇంకా మానవ సృష్టి మొదలైన పెద్దగా కాలేదు, దేవతలు మొదలైన వారు సృష్టింపబడ్డారు. అప్పుడే ఘర్షణ. వెంటనే ఇద్దరి మధ్య గోల మొదలైంది. వాదన కాస్త యుద్ధంలోకి మారింది. యుద్ధంలో ఎవడి ప్రతాపం ఎవడు చూపిస్తాడా అని విజృంభించారు. ఈయన వైష్ణవాస్త్రం ప్రయోగించాడట, ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇంకా అప్పుడప్పుడే విచ్చుకుంటున్న సృష్టికి మొదటే అస్త్రాలు జరిగితే మొత్తం తగలడుతుంది. దానికి అప్పుడు సృజింపబడ్డ దేవతలకు భయం వేసింది. భయం వేసి ఒక్కసారి కనులు మూసుకుని ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉన్నట్టు ఆ పరమశివుడు, సృష్టికి పూర్వం ఉన్నటువంటి తత్వాన్ని. ఆ పరమశివుడు వీరి ప్రార్థన విని యుద్ధం చేస్తున్న వీళ్ళిద్దరి మధ్యలోంచి ఒక్కసారి తనని తాను వ్యక్తపరుచుకున్నాడు. చూసారు, ఇది ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ. అందుకే ఇది లీల. లీల అంటే మేనిఫెస్టేషన్. ఇందాక చెప్పాను కదా, తత్వం అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, లీల అంటే మేనిఫెస్టేషన్. అందుకే ఇది ఫస్ట్ మొదటి లీల. పరమేశ్వరుడు వారిరువురి నడుమ ఆవిర్భవించట. లీల ఎప్పుడు తత్వం చెప్పడానికి వస్తుంది. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక్కసారి ఆవిర్భవించగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు వారి ప్రతాపమే గొప్పదనుకుంటున్న వారికి తెలియంది మరేదో ఒకటి వచ్చింది అని అర్థమైంది. అది ఎలా ఉన్నది అంటే ఆది మధ్య అంతము మూడు తెలియట్లేదు. ఒక్కసారి అగ్నిస్తంభల్లా అది వ్యాపించిపోయిన తర్వాత అది ఎక్కడికి కొన ఉందో తెలియట్లేదు, ఎక్కడికి అంతుందో తెలియట్లేదు. దీనితో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఇదేమిటి మధ్యలో వచ్చింది అని, ఇదే మనకు పనికొచ్చిందిలే, నువ్వు నేను ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం కనుక మనకు పందెం పెట్టుకుందాం. మొదలు ఒకరు తుది ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో ఎవరు విజయవంతమైతే వారు గొప్ప, ఇది వారు పెట్టుకున్నారు. ఈ కథ వింటుంటే ఎప్పుడు విన్నదే అనిపిస్తుంది కదా, అదే కావాలి నాకు. బాగా తెలిసిన కథ చెప్తే అయితే బాగుందండి అనిపిస్తుంది. అప్పుడు దానిలో తెలుసుకోవలసింది చెప్పాలి. అందుకే తెలిసిన కథలో తెలుసుకోవలసింది తెలుసుకోవాలి కనుక తెలిసిన కథనే ప్రారంభించాం. వెంటనే ఈ బ్రహ్మ విష్ణువు ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమనంటే బ్రహ్మగారు అన్నారు, నేను హంస రూపం ధరించి పైకి వెళతాను, తుది ఏమిటో నేను తెలుసుకుని వస్తాను. తమరు ఏ రూపం ధరిస్తారో నాకు తెలియదు కానీ ఆది ఏమిటో తెలుసుకోవాలి మీరు అన్నాడు. దాని మొదలు ఏమిటో మీరు తెలుసుకోవాలి అన్నాడు. వెంటనే విష్ణు వరాహ రూపం ధరించి, వరాహం అంటే తవ్వుకుంటూ కిందకి వెళుతుంది, ఇది అలాగే గుర్తుపెట్టుకోండి, తవ్వుకుంటూ కిందకి వెళుతుంది వరాహం. భూమిని తవ్వే లక్షణం వరాహ అనుకుంటుంది కనుక తవ్వుకుంటూ నేను కిందకి వెళ్ళి దాని యొక్క ఆది తెలుసుకుంటాను అన్నాడు ఈయన. ఇద్దరూ బయలుదేరి దాని తుది మొదలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వింటూ ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంది. ఇద్దరు ఎంతో శ్రమించారు. ఆయన ఎంత వెళుతున్నా దాని తుది తెలియట్లేదు, ఇంకా ఉంటుంది ఆయనకి. ఈయన ఎంత వెళుతున్నా దాని అంతు తెలియట్లేదు, ఇంకా ఉంటుంది. ఇలా గడుస్తోంది కానీ ఎప్పటికీ తెలియట్లేదు. విసుగొచ్చింది బ్రహ్మగారికి. వచ్చి ఇంకా వెళ్ళగలమా, ఆది తెలుస్తుందా, ఒక పని చేస్తా, నేను చూసేను అని చెప్పేస్తాను. ఏం చేస్తాడు, నువ్వు చూసిరా అంటారు, వెళ్తాడా, నేను చూసానని చెప్తాను అంతే అనుకున్నాడు. కానీ నేను చెప్పానంటే ఒక సాక్ష్యం ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ. వెంటనే చుట్టూ చూశాడు.
ఒక మొగలి పువ్వు దిగుతూ పడుతుందండి పైనుంచి. మొగలి తెలుసు కదండి, మొగలి పువ్వే, రేకు కాదు, మొగలి పువ్వు కిందకు పడుతుంది. దాన్ని చూశాడు, అబ్బో ఇదేదో బాగుంది, ఇది పువ్వే అయితే తల మించి పడాలి కదా, తల అంటే పైన ఎక్కడో ఉండుంటుంది. వెంటనే దాన్ని పిలిచి అడిగేట, నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నా అంటే శివుడు మించి చెప్పింది ఆయన, నీకు మహాలింగం మించి పడుతున్నాను అని. అయితే నీకు తుది తెలిసే అవకాశం ఉంది కానీ చెప్పమంటే నాకు తెలియదు అంతే. అంటే ఇక్కడ గొప్ప విషయం చెప్పాడు. ఎప్పుడో ఏ భక్తుడో వేసింది ఇప్పుడు పడుతుందండి. చాలా రహస్యం చూడండి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే మన ఋషులు ఏ యాంగిల్లో చెప్పేలా అర్థం చేసుకోవాలి. ఒక స్టార్ డెడ్ స్టార్ అయిపోయినా కూడా దాని లైట్ ఇంకా కనబడుతుంటుంది, అవునా లేదా చూడండి. కాలం గురించి మనం ఏం చెప్పగలం? ఒక నక్షత్రం నశించిపోయినా దాని కాంతి కనబడుతూ ఉంటుంది. మీరందరూ సైన్స్ తెలిసిన వాళ్ళేగా. అదే ఏనాడు ఏ కాలంలో ఎవడో వేసింది, ఈయన వెనక్కి వెళుతున్న కొద్దీ ఆ కాలంలో ఎక్కడో కనబడింది ఆయనకి. ఇక్కడ అది పట్టుకున్నాడు. ఎందుకంటే ఈయన స్తంభం వెతుకుతూ వెళ్తున్నా అంటే కాలానికి కూడా వెనక్కి వెళుతున్నా అని అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ వెళుతుంటే కనబడింది. మొత్తానికి ఓహో నీకు తెలియదు అనమాట తుది. ఒక పని చేద్దాం, నేను ఆ తుది తెలుసుకున్నాను, అక్కడి నుంచి నేను తీసుకొచ్చానని చెప్తాను, నువ్వు నిజమైన అబద్ధం అంట. పైగా అప్పుడు బ్రహ్మగారికి 5 ముఖాలు ఉన్నాయటండి. 4 డైరెక్షన్, 4 ముఖాలు, పైన ఒక తలకాయ. కళ్ళు నెత్తికెక్కాయి అంటారు కదా, అలా అనమాట. పైన ఒక తలకాయ ఉంది. ఇలా ఉన్నాడు ఆయన. 5 ముఖాలు వాడు. 5 ముఖాలు వాడు కోరుకుంటూ ఉంటే ఇదేదో బాగుంది పాపం. పైగా సృష్టికర్త చెప్తున్నాడు. 5 ముఖాలు వాడు. కొంచెం నేను హెల్ప్ చేద్దాం అనిపించింది. సరే చెప్తాను అంత చక్కర. వెంటనే కిందకి దిగి నారాయణ ఎక్కడున్నావు అన్నట్ట. ఆయనకి ఇక్కడికి ఆది కనిపించట్లేదు. ఈయన పిలిచాడు కదా అని పైకి వచ్చాడు. ఏమిటి సంగతి అన్నాడు. నేను కనుక్కున్నాను తుది అన్నాడు. అవునా, నిజమా? కావాలంటే ఇది సాక్ష్యం అంటే అది ఊపింది తల. వెంటనే ఆహా నువ్వు చాలా గొప్పవాడివి అంటున్నట్ట ఈ కథలు. అయితే ఈ అబద్ధం ఆడుతూ ఉన్న విషయం ఎవరు చూడలేదనుకున్నాడు బ్రహ్మగారు. ఎందుకంటే తన దగ్గర వెలుగుతూ ఉన్నటువంటిది ఒకానొక అగ్నిస్తంభం. అది జడం, దానికి ఏం తెలుసు. కానీ వీడు చేస్తున్న గమనమంతా అగ్నిస్తంభంలో ఉన్నటువంటి ఆ స్వామి చూస్తున్నాడు. ఎప్పుడైతే వీడు అబద్ధమాడేది తెలిసిందో వెంటనే అగ్నిస్తంభంలోంచి ఒక దివ్యమూర్తి బయటకు వచ్చిందండి. ఆ మూర్తి ఎలా ఉన్నాడంటే 5 ముఖాలతో, 10 చేతులతో, ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళతో, తలపై నెలవెంకతో ప్రకాశిస్తున్న మూర్తి వెలికి వచ్చాడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయపుతమహం సాంకుశం వామభాగే నానాలంకారదీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఇప్పుడు మీకు మొట్టమొదటి శివుడి రూపం కనబడింది చూడండి. ఇంతవరకు రూపం రాలేదు, ఇప్పుడు ఫస్ట్ రూపం వచ్చింది. మరి ఇందాక ముందు లింగం రూపం కాదా? రూపం కాకపోతే ఎలా కనబడిందండి? మరి రూపం అయితే కళ్ళు ముక్కు చెయ్యేది. కొంచెం ఆశ్చర్యం ఉంది చూసారా. ముందు కనబడి లింగము రూపము కాదని అనలేదు. అందుకే దానికి అరూప రూపం అని పేరు. అరూప రూపం, రూపం కాని రూపం. అసలు ఏ రూపము లేనివాడు పంచముఖమైన శివుడి రూపానికి రావడానికి మధ్యలో ట్రాన్సిట్లో, ఆ ట్రాన్సిషన్ స్టేట్లో లింగం కనబడింది. మొదటిది ఏ రూపము లేనిది, పంచముఖాలు రూపమున్నది. ఈ రూపం ఉన్నదానికి రూపం లేనిదానికి మధ్య ఉన్నటువంటి బిందు స్వరూపం ఏదైతే ఉన్నదో అది లింగంగా గోచరిస్తాం ఇక్కడ. ఇప్పుడు ఈ మాత్రం అర్థం అయితే చాలు. అరూప రూపం అన్నారు ఇక్కడ. అరూప రూపం ఎలా ఉంటుందంటే రూపానికి అరూపానికి మధ్యలో ఉంది కనుక రూపంలో ఉన్న మనం అరూపంలోకి వెళ్ళాలంటే అరూప రూపమే లింగం ద్వారా వెళ్ళచ్చు. మొత్తానికి కొంచెం అర్థం చేసుకుంటే తర్వాత కనుక చూద్దాం. మొత్తానికి దాంట్లోంచి బయటకు వచ్చాడు స్వామి. రాగానే చేసిన పని ఏమిటి అంటే బ్రహ్మగారి వైపు కోపంగా చూశాడు ఆయన. ఎందుకంటే అధర్మము అసత్యము భగవంతుడు సహించడు. ఎప్పుడైతే ఆగ్రహంగా చూశాడో ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ ముడిపడిన దానిలోంచి ఒక మహామూర్తి బయటకు వచ్చాడు. ఆయన కనుబొమ్మల ముడిలోంచి ఒక మహామూర్తి బయటకు వచ్చాడు. చాలా ఉగ్రంగా ఉన్నాడు. గర్జన చేస్తూ వచ్చాడు. భీషణమైన రవం అనగా ధ్వని చేస్తూ వచ్చాడు. ఆయనే భైరవుడు, కాలభైరవుడు. ఆయన వచ్చారండి. తిన్నగా వచ్చి ఏ తలకాయతో అబద్ధమాడాడో ఆయన గమనించాడు. ముందు పై తలకాయతో అబద్ధమాడాడు. అందుకే అన్న నెత్తికెక్కిన తలకాయ. ఆ తలకాయతో అబద్ధమాడాడు. ఎప్పుడో ఆ తలకాయని చేతితో గిల్లాడు ఆయన. ఒకసారి గిల్లాడు, అంతే తల బయటకు వచ్చేసింది. అప్పుడు చేతులు తీసుకుని అబద్ధమాడి నువ్వు పూజకు అర్హుడువు కావయ్యా అని చెప్పారు. అంతేకాదు ఈ మొగలి పువ్వు నా పూజకు అనర్హము అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు వెంటనే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు స్వామిని చూసి నమస్కరించారు. బ్రహ్మగారు లెంపలేసుకున్నారు. శిక్షించిన స్వామికి మరొక లక్షణం ఉంది. ప్రాధేయపడితే రక్షించే లక్షణం, అది కరుణ. అందుకే బ్రహ్మగారిని వెంటనే చూసి క్షమించాడు ఆయన. నీకు
మంచిదని 5 తలకాయలు ఇస్తే 5వ తలకాయ ఉంచుకునే అదృష్టం లేదు నీకు, నీరెప్పుడు 4 పైకి చూసే శక్తి లేదు నీకు, పో అన్నాడు. ఇక్కడ 4 తలకాయలతో ఉంటావు అని చెప్పాడు, క్షమించాడు. ఉభయులకి కూడా దివ్యమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని తానే ఉపదేశించాడు. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉభయులు స్వామి వదనం నుంచి ఉపదేశం పొందారు. ఆ తర్వాత స్వామి ఈ తత్వాన్ని మేము ఎలా ఆరాధించాలి అని చెప్పినప్పుడు ఆ దివ్యతత్వమే అగ్నిస్తంభమని, అదే లింగమని, దీన్ని ఆరాధించిన వాళ్ళు ధన్యులవుతారని లింగతత్వాన్ని బోధించాడు. అలా మొట్టమొదట ఆరాధించినటువంటిది బ్రహ్మ విష్ణువు కలిసి ఆరాధించిన రోజు కాలం ప్రకారం లెక్క కడితే మాఘ బహుళ చతుర్దశి, అనగా ఏమిటి? మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి ఆ రోజు స్వామిని అర్చించారు వాళ్ళు. స్వామి లింగంగా ఒక్కసారి ఆవిర్భవించిన రోజును లెక్క కడితే మార్గశీర్ష మాసము ఆర్ద్రా నక్షత్రం, అది లింగోద్భవం. అప్పుడు ఉద్భవించాడు, ఇప్పుడు వాళ్ళు ఆరాధించారు. అందుకే శివరాత్రి గొప్పదే. మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రం చాలా విశేషం. అరుణాచలంలో నేటికి స్వామిని ప్రత్యేకమైన ఆరాధన చేస్తారు. మొత్తానికి శివుడికి ఆది లేదు, కానీ శివారాధనకి ఆది ఉంది, అంతే కదా. ఆది లేని శివుని మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళు ఎవరు? బ్రహ్మ విష్ణువు. వారు ఉభయులు ఆరాధించిన తర్వాత వారి నుంచి అది నేర్చుకుని దేవతలందరూ ఆరాధన చేశారు. ఈ విషయాన్ని ఋషులు తపస్సుతో తెలుసుకుని మనకు ఆరాధనా పద్ధతిని అందించారు. కనుక ఆదిగా ఎవరు ఆరాధించారో వాళ్ళని మనం గురువులుగా భావించారు. కనుక ఆ లింగాన్ని మొట్టమొదటి ఆరాధించిన వాళ్ళకి నమస్కారం చేసుకుందాం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం. బ్రహ్మ మురారి, మురారి అంటే ఎవరు? నారాయణుడు. సుర అంటే దేవతలు. వీళ్ళందరి చేత అర్చిత లింగం, పూజింపబడిన లింగం. ఇంతవరకు ఎవరు ఆరాధించారో చెప్పారు కదా. అసలు ఆ లింగం యొక్క స్వభావం ఏమిటయ్యా అంటే నిర్మల భాసిత శోభిత లింగం. ఎంత అందమైన మాట నుండి నిర్మల, ఆ లింగతత్వం నిర్మలము అంటే అది ప్యూర్, అది చెప్పడం. భాసిత అంటే వెలిగిపోతుంది, ప్రకాశిస్తోంది. వెలుగు అంటే అర్థం చైతన్యము, ఇది తెలుసుకోవాలి. కాన్షియస్నెస్, వెలుగు అంటే అదర్థం. కొందరు అంటుంటారు వాడు మొహం బలి వెలిగిపోతుందండి అని అర్థం, అంటే వాడు చైతన్యంతో ఉన్నానని అర్థం. అందుకే నిర్మల భాసిత. ఆ చైతన్యంతో ఈ ప్రకాశం ప్రపంచమంతా శోభిస్తోందండి. కనుక ప్రపంచాన్ని శోభిస్తోంది చైతన్యం. చైతన్యం వల్లనే ప్రపంచానికి శోభ. అందుకే నిర్మల భాసిత శోభిత లింగం. ఎంత చక్కటి ఆర్డర్ ఉందో చూసారా. బ్రహ్మ మురారి సురారి సురార్చిత లింగం. ఆ లింగం నిర్మల భాసిత శోభిత లింగం. 2 బాగున్నాయండి. మేము అర్చిస్తే మాకేంటట ప్రయోజనం చెప్పండి. నాకేంటి, నీకేంటి అంటే జన్మజ దుఃఖ వినాశక లింగం. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఈ జన్మలో, ఈ సంసారంలో కలిగే అన్ని దుఃఖాలని పోగొట్టే శక్తి దానికి ఉంది. అలాంటి ఆ శివలింగం ఎలాంటిదయ్యా అంటే తత్. తత్ అంటే తత్సవితుర్వరేణ్యంలో తత్. తత్ అంటే అనిర్వచనీయం. సంస్కృతంలో తత్ అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? దట్. తత్తు దట్టు దగ్గరగా ఉన్నాయి కదా. గట్టిగా ఆలోచిస్తే జనని సంస్కృతంబు సకల భాషలకు చెప్పవలసింది ఇక్కడ. తత్ అంటే దట్. తెలుగులో ఏమంటారు దాన్ని? అది. అది అనే మాట ఎప్పుడు అంటారండి? ఎప్పుడు అంటారు? ఇది అది అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? ఏ విషయం అని మనం చెప్తాం అనుకుంటాం, సరిగ్గా గుర్తురాదు, లేదా చెప్పలేమనుకుంటాం. అప్పుడు అదండి ఇదండి అని బుర్రగొక్కుంటాం. అలాగే వేదం ప్రపంచం అన్నిటి గురించి చెప్పిందిట. భగవతత్వం గురించి చెప్పేటప్పటికల్లా గోక్కుందిట. అది అందుట. అది అంటే అర్థం అనిర్వచనీయం. అది మాట చెప్పాడు ఇక్కడ. మాటతో వర్ణించలేనిది కనుక తత్ ఇక్కడ. అలాంటి ఆ శివలింగాన్ని నువ్వేం చేస్తావు? ప్రణమామి. మొత్తం ఒక్క శ్లోకంలో ఎంత అద్భుతం ఉందో చూసారా. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇది దివ్యమైన శివలింగ తత్వం. ఇది మొట్టమొదట బ్రహ్మమురారులు గోచరించింది. తర్వాత దేవతలందరూ ఆరాధన చేశారు. ఈ కథ వింటే ఎంత బాగుంది. బాగుందా? దీనిలో ప్రమాదం ఉంది. ఏమిటో చెప్తా చూడండి. అంటే మొత్తానికి బ్రహ్మ కంటే విష్ణువు కంటే శివుడు గొప్పవాడు అనమాట. ఆ మాట అంటే ఎలా ఒప్పుకుంటాం? అది ఒప్పుకోలేదు. మరి ఈ కథనేమంటాం? ఎవడో కల్పించాడు తీసిపారి అంటే నీకు నచ్చకపోతే తీసిపారేయడమే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? బ్రహ్మ విష్ణువుల కంటే శివుడు గొప్ప అంటే తప్పే కదా. అంటే ఇలాంటి కథలు వచ్చినప్పుడే తత్వదృష్టి కావాలి. పురాణాలని తత్వదృష్టితో చూడకపోవడం వల్లనే పురాణాలు పుక్కిటి పురాణాలుగా, అబ్సర్డ్గా, మీనింగ్లెస్గా కనిపిస్తున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. మీ పిల్లలు 2 పురాణాలు చదివితే బోర్డు కన్ఫ్యూజన్ వస్తుంది, అవునా లేదా? దానికంటే ఏం చదవకుండా ఉంటేనే బెటర్. చదివితే బోర్డులంతా అయోమయం.
అందుకే చెప్పారు, గురు శిక్షణ లేకుండా ఋషుల గ్రంథాలు చదవరాదు. ఒకదాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఒక ప్రక్రియ ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ చెప్తున్న దాని అర్థం ఎలా తెలుసుకోవాలంటే దీన్ని పర్సన్స్ కింద చూడకూడదండి, శివుడు విష్ణువు బ్రహ్మ అని చూడటం కాదు. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు వరాహము హంస అంటే కూడా అర్థమవుతుంది. ఇందులో కథ ఎప్పుడు చెప్తాడో తెలిసే, ఋషి బోలుడని థాట్స్ ఒక్కసారి చెప్పాలి అనుకున్నప్పుడు కథ అనేటటువంటి మీడియం తీసుకుంటాడు, దాంట్లో వాటిని ఇన్కార్పొరేట్ చేస్తాడు. ఇది తెలియాలి అంటే సంప్రదాయం తెలియాలి, తెలిస్తే దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ సంప్రదాయ దృష్టితో ఈ యొక్క లీలలో ఉన్న తత్వాన్ని చూద్దాం. ఇంతవరకు లీల చెప్పాను కదా, ఇందులో అమృతాన్ని ఆస్వాదిద్దాం. అమృతం అంటే ఏమనుకున్నాం? తత్వం. తత్వాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు కనబడుతున్నది శివుడు అనంతమైనటువంటి తత్వం గోచరించింది. ఇది ఎలాంటిదయ్యా అంటే కాలం గురించి ఆలోచిద్దాం. కాలం అంటే ఏమిటి మనం చెప్పగలమా? టైం గురించి ఆలోచించండి. స్పేస్ అండ్ టైం, దీని గురించి మనం ఏమైనా చెప్పగలమా? ఇది ఎంత ఉంది? ఎంత ఉందండి? ఇదిగో ఇంత ఉంది. ఏది నువ్వు కూర్చున్న గదిలో స్పేస్. కానీ అనంతమైన విశ్వంలో నువ్వు ఏమిటి చెప్పగలవు? అనంత విశ్వం ఎంత ఉంది? పేరే చెప్తున్నారు కానీ అనంతమని. అనంత విశ్వం ఎంత ఉందండి? ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు ఈ వాచి ఇక్కడ పెట్టేము అంటే దీని అర్థం ఏంటి? బిఫోర్ 7 ఇది లేదు, ఇక్కడ ఆఫ్టర్ 8:30 9 ఉండదు, అవునా లేదా? కనుకనే దీనికి టైం లిమిట్ ఉంది. దీనికి సృష్టిలో ప్రతిదానికి స్పేస్ లిమిట్, టైం లిమిట్ ఉంటుంది. ఇంకోటి ఆబ్జెక్ట్, వస్తువు, 3 లిమిటేషన్స్ ఉంటాయి సృష్టిలో ప్రతిదానికి. దేశ కాల వస్తు పరిచ్ఛేదం అన్నారు. ఇక్కడ నేను ఇలా చెప్తున్నాను, ఆవలించడం మొదలెట్టకండి. ఎందుకంటే మాకు ఇవన్నీ అర్థం కాబట్టి లలితా శాస్త్రం చదవడం మానేయండి. దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహన, అక్కడ ఉన్నది అది నేను చెప్తున్నాను, మీరు చదివేదాంట్లో. దేశకాల అపరిచ్ఛిన్న అప్రమేయో ఋషికేశ పద్మనాభో ప్రభు. విష్ణు శాస్త్రమే. మరి విష్ణు శాస్త్రం పట్టుకుని శివతత్వం చెప్తున్నారు అని నన్ను అడగద్దు. సర్వశర్వ శివస్థాను భూతాది నిధిరవ్యయ అని విష్ణు శాస్త్రం ఎందుకు చెప్పారో అడగండి. క్షేమకృత్ శివ అని ఎందుకు చెప్పారో అడగండి. స్వయంభూ శంభురాదిత్య అని ఎందుకు చెప్పారో అడగండి. రుద్రో బహుశిరా బహుని ఎందుకు చెప్పారో అడగండి. మన ఋషుల ప్రకారం ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయన శివుడు అనుకుంటే శైవులు, విష్ణువు అనుకుంటే వైష్ణవులు, ఆరాధించేది మాత్రం ఒకటే పరమాత్మ. ఇది తెలుసుకుని మాట్లాడతాం. కనుక దేశకాల వస్తువు పరిచ్ఛిన్నమైన తత్వమే పరమేశ్వరుడు, అది చెప్తున్నాడు ఇక్కడ. కానీ నువ్వేం చేసావు? దాని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని ప్రయత్నించావు. ఆ రెండు దొరకదు దానికి. ఆది అంతం తెలుసుకోవాలంటే నువ్వు కష్టపడ్డమే తప్ప తెలుసుకోలేవు, ఇది చెప్తున్నారు ఇక్కడ. భగవత్తత్వానికి ఆది అంతం తెలుసుకోలేవు. చాలామంది ప్రపంచం ఎప్పుడు పుట్టింది అని వెతుకుతూ వెళుతూ ఉంటారండి, వాళ్ళ వల్ల కాదు, అవునా లేదా? చివరికి ఫలానా అప్పుడు పుట్టిందని వాడికి తీసేసి రాస్తాడు, వాడికి డాక్టరేట్ ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. అక్కడికి 5-10 ఏళ్ల తర్వాత మరొకడు వచ్చి ఆ తీసేసి తప్పు అంటాడు, మరొక థీరీ తెస్తాడు, వాడికి సన్మానం చేస్తారు. ఏం పోయింది? కానీ ఎవడు తేల్చలేకపోతున్నాడు. ఇది సృష్టి యొక్క రహస్యం. కానీ తేల్చాలని మాత్రం ప్రయత్నం చేస్తుంటాడు. ఇది అజ్ఞానం, అహంకారం, అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మ అనగా సృష్టి చేసినవాడు, విష్ణువు అనగా స్థితికారకుడు. సృష్టి స్థితి ఎంతవరకు ఉంటాయి? మీరు ఆలోచించండి. ఇది కావాలి, ఆలోచిస్తేనే భగవంతుడు. ఆలోచించకపోతే అజ్ఞానం, అప్పుడు అది మూఢ విశ్వాసం అవుతుంది. కనుక మనది విశ్వాస మతం కాదు, మనది విజ్ఞాన మతం. అందుకోసం చెప్తున్నాను ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి. బ్రహ్మ అనగా సృష్టికారకుడు, విష్ణువు అనగా స్థితికారకుడు. సృష్టి స్థితి ఎంతవరకు ఉంటాయి? పెద్ద ఆలోచన ఉందని సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి, అంతే కదా. సృష్టి పూర్తయ్యాక ఆది మధ్య అంతము సృష్టి ఉంటుందే తప్ప సృష్టికి అతీతమైన దానికి ఆది మధ్యాంతాలు ఉంటాయి. ఇందాక చెప్పిన ఉదాహరణే, కెరటం ఎప్పుడు పుట్టిందో చెప్పచ్చు, ఎంతసేపు ఉందో కాల్కులేట్ చేయొచ్చు, తిరిగి ఎప్పుడు డిజాల్వ్ అయిపోయిందో కాల్కులేట్ చేయొచ్చు. కానీ సముద్రానికి మీరు ఏం లెక్క చెప్తారో చెప్పండి. ఇక్కడ ఇన్ని కెరటాలు ఏ సముద్రంలో ఉన్నాయో, సముద్రానికి ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు, కెరటానికి ఉంది. కెరటాల వంటివి సృష్టి. నువ్వు ఈ సృష్టి లిమిటేషన్స్లో పెట్టుకుని తత్వాన్ని తెలియాలని ప్రయత్నించకు. నువ్వు కెరటం లిమిటేషన్తో ఆలోచిస్తూ సముద్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకు. తెలుసుకోవాలని ప్రయత్నించావా ఎండ్లెస్, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలా ప్రయత్నిస్తూ వెళుతూ ఉన్నా తెలుసుకోలేవు. అది అనంతం. అనంతం అని చెప్పి దండం పెట్టదు, ఒక్కటే నువ్వు చేయగలవు. కనుక ఎంతవరకు అహంకరించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తావో దొరకదు. అహంకారం వదిలి నమస్కరిస్తే అది నిన్ను అనుగ్రహిస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక భగవంతుడు అంతుపట్టని వాడు. అహంకారం వదిలి ఆశ్రయిస్తే అనుగ్రహించేవాడు, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అనుగ్రహిస్తున్న సర్వవ్యాపకమైన తత్వమే అనుగ్రహిస్తున్నది, ఇది దీనిలో దాగి ఉన్నదండి. ఇంకా గట్టిగా ఆలోచిస్తే మనకు ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కదా. యోగా డే అంటే ఏమిటి?
ఆసనము ప్రాణాయామాలు ఇవి కాదండి, చాలా ఉంది యోగం అంటే. అది పతంజలి ఇచ్చాడు. యోగంలో ధ్యానం చేయడం అనేది ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారు కదా, మెడిటేషన్ చేసేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మెడిటేషన్ ప్రక్రియకి శివలింగ కథకి ఉన్నటువంటి కంపారిజన్, దీన్ని బట్టి ఎంత అద్భుతమైన విషయం చూపిస్తున్నాడు ఇక్కడ. మెడిటేషన్ చేసేటప్పుడు మనం చాలా అవస్థపడతాం. దేన్ని? ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండడానికి అవస్థపడతాం. దేన్ని మర్చిపోయి? ఇందొక మాట అన్నాను, ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే దాని పేరు ధ్యానం. ప్రయత్నం సక్సెస్ అయితే దాని పేరు సమాధి. అప్పుడు దొరికే ప్రశాంతతే శివుడు అని చెప్పుకున్నాం కదా. కానీ ప్రశాంతత రావడానికి మనకి ఎన్ని అడ్డంకులు ఉంటాయో చెప్తాం, మన ఎక్స్పీరియన్స్లో చెప్తాం. ఎక్స్పీరియన్స్లోంచి. అందుకే స్టోరీలు పురాణాలు కాదండి ఇప్పుడు చెప్తున్నది, మన ఋషులు ఇచ్చిన నాలెడ్జ్. ఒక్కసారి ఆలోచించండి. ఒక గురువు గారికి మంత్రం ఇచ్చారు, నువ్వు జపం చేసుకో. రామ మంత్రము శివ మంత్రం ఇచ్చారు, రాముడిని ధ్యానం చేసుకో, లేదా శివుణ్ణి ధ్యానం చేసుకో అని జపమాల కూడా ఇచ్చారు. మనం ప్రారంభించాం మాల చేస్తూ ఉంటే అనుకుంటూ ఉంటాం, ఈ జపం చేస్తూ ఉన్నాను, ఈ జపం సిద్ధించగానే నాకేమొస్తుందో. ఒకవేళ జపం సిద్ధిస్తే బాగా కలిసి వస్తుందేమో. బాగా కలిసి వస్తే దరిద్రం పోయి డబ్బు బాగా వస్తుంది. డబ్బు బాగా వచ్చాక ప్లాట్ కొంటే బాగుంటుందా, షేర్స్ కొంటే బాగుంటుందా? ఇప్పుడు జపం సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఇది చెప్పాను, కానీ మనం ఇలా వెళ్తూ ఉంటే ఆలోచనలు పరిశీలించండి. ఇక్కడ షేర్స్ కొంటే బాగుంటుందని నేను అంటాను, ప్లాట్ కొంటే బాగుంటుందని మా ఆవిడ ఎప్పుడూ అంటూ ఉంటుంది. మా ఆవిడుందే ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. ఆవిడ మనసు ఎవరు మార్చలేరు. ఎలా చేసుకున్నాను ఏమిటో, ఆ సంబంధం వచ్చినప్పుడు ఎలా జరిగింది చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మన థాట్స్ ఇలాగే వెళుతుంటాయి. బయట పడవ కనుక కొందరు ధ్యానంలోకి వచ్చిన ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఫోటోకే లోపల ఏం తిరుగుతోంది అనేది భగవంతుడి కనుక మన పరిస్థితి అలాగే వెళుతూ ఉంటుంది. ధ్యానంలో ఫలానా వారు ఫోటో ఇంట్లో ఉంటుంది పెద్దది, మన అసలు ధ్యానం ఏమిటో ఆయన కనుక. దీనికంటే ధ్యానం మానేసి కూర్చుంటే నయం, చూడాలి ఇన్నురో. మొత్తానికి మా ఆవిడుందే ప్లాట్ మీద కోరికతో ఉన్నది. ఆవిడకి పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి చూపులు ఎలా జరిగిందంటే, ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాడు తీసుకొచ్చాడు సంబంధం. వాడు నా ఫ్రెండే. ఆ ఫ్రెండ్ నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు టీచర్ గారు మా ఇద్దరిని తప్పు చేశారంటే వాడు తప్పు నా మీద తోసాడు. టీచర్ ఉన్నాడే, సరైన టీచరే ఏంటి, ఏమైనా కొంచెం మంచి పాఠాలు చెప్పాడులేండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది చూసారా. జపాన్ నుంచి మొదలై చిన్నప్పుడు స్కూల్ టీచర్ దాకా వెళ్ళిపోయాం. వెళ్తున్నామా లేదా ఆలోచిస్తున్నాం. ఇక్కడ 2 ప్రాసెస్లు జరిగాయి మనకి మెడిటేషన్లో. దీన్ని బట్టి శివుడిని మనం పట్టుకోవడానికి, శివుడు అనండి విష్ణువు అనండి పరతత్వం భగవంతుని పట్టుకోవడానికి 2 అడ్డంకులు వచ్చాయి. ఒకటి, మీరు గతం గురించి ఆలోచించడం, అటుపోతున్నారు. ఇంకొకటి, భవిష్యత్తు గురించి అంచనాలు వేయడం. అవునా లేదా? ఇప్పుడు జపం చేస్తే డబ్బు ఎంత వస్తుంది, డబ్బు వస్తే ఏం చేయాలి, అంచనాలు. కనుక 2 మీకు హింస పెట్టేశాను. ఒకటి గతం వైపు వెళ్ళడం, రెండవది భవిష్యత్తు వైపు వెళ్ళడం. గతం వైపు వెళ్ళడం అంటే మన తెలుగులో మాట అంటారు, కొందరు గుర్తు రావచ్చు, గతం తవ్వుకుంటున్నాడండి అంటారు. గతం తవ్వుకుంటున్నాడు. ఎంత తవ్వినా గతానికి అంతుందా? మహా అయితే నువ్వు పుట్టిన వరకు వెళ్తావు, అక్కడిది అయిపోయింది గతం, ఇంకా వెనక్కి ఎంత ఉందో నీకే తెలియదు. కానీ గతం ఎండ్లెస్. అర్థమైంది కదా. కొన్ని అంచనాలు ఎంతవరకు వేయగలవు, నీ ఊహకు కూడా అందవది. కానీ అందమని ఊరుకో, చేస్తూనే ఉంటావు. వచ్చింది బాధ. అది మీరు దీన్ని మెడిటేషన్ పరంగా ఆలోచించండి. దీనితో మీకు ప్రమాదం ఏర్పడింది. ఏ శివుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించారో, లేదా రాముడిని పట్టుకోవాలని ప్రయత్నించారో, వాడిని తప్ప మిగిలిందంతా పట్టుకున్నాం. అయితే గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళాం, లేదా భవిష్యత్తు వైపు ఎగురుకుంటూ వెళ్ళాం. అందుకే తుది తెలుసుకోవడానికి రెక్కలతో హంసలాగా వెళ్ళాడు బ్రహ్మదేవుడు, ఆది తెలుసుకోవడానికి తవ్వుకుంటూ వరాహంలాగా వెళ్ళాడు విష్ణువు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ 2 మానేసి నువ్వు ఎక్కడున్నావో అక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేయించాలి. ఇక్కడ ఎందుకంటే అంతా ఉన్నది ఇక్కడ మాత్రం లేదా. అరే నిప్పు అక్కడి నుంచి రగులుతోందండి, కాబట్టి మీరు కొంచెం నాకు నిప్పు తీసుకొస్తారా పొయ్యిలోకి అంటే మొత్తం నిప్పులు హక్కులేదు. ఎక్కడెక్కడుందో అక్కడ పట్టుకోగలిగితే చాలు. ఇక్కడ సర్వవ్యాపకుడు భగవంతుడు. నువ్వు చేయాల్సిందంతా లివ్ ఇన్ ప్రజెంట్. అదొక్కటి. నువ్వు ఉన్న కాలంలో ఏకాగ్రంగా దృష్టిని నిలబెడితే అంతటా ఉన్న భగవంతుడు ఇక్కడ కూడా ఉన్నాడు. అది నువ్వు పట్టుకోగలగాలి. అది మొదట అహంకరించి వాళ్ళ వల్ల కాకపోతే, అహంకారానికి మొట్టికాయ పడ్డాక, 5 తలకాయల అహంకారానికి మొట్టికాయ పడ్డాక అప్పుడు సరెండర్ అయిపోయి ఉన్న చోటే వాళ్ళు ఆశ్రయిస్తే సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వం అక్కడ వ్యక్తమై వాళ్ళను అనుగ్రహించింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఎంత అద్భుతమైన విషయం దాగిందో చూడండి. ఇదే కానీ మనం మొదటే ఈ కథ చెప్పి నేను ఊరుకున్నాను అనుకోండి, గట్టిగా చెప్తే ఆవలిస్తారు భయంతో నేను ఊరుకుంటే, మొత్తాన్ని ఆయన చెప్పారండి నిన్న, విష్ణువు చాలా తక్కువట అంటే మహాపాపం నాకు వస్తుంది.
పురాణాల ఈ కథల్లో ఒకచోట విష్ణువుకి ఇంపార్టెన్స్ చూపిస్తారు, ఒకచోట శివుడికి ఇంపార్టెన్స్ చూపిస్తారు. దీని అర్థాన్ని ఎలా తెలుసుకోవాలంటే క్వచిత్ బ్రహ్మ, క్వచిత్ విష్ణు, క్వచిత్ రుద్ర ప్రశస్యతే అని పురాణమే చెప్తోంది. ఒకచోట బ్రహ్మకి, ఒకచోట విష్ణువుకి, ఒకచోట రుద్రుడికి ఆయా సందర్భాలు బట్టి ప్రాధాన్యం చూపిస్తారు. కానీ నహి నిందా న్యాయం అంటారు దీన్ని. అంటే ఇంకొన్ని తక్కువ చేయడం కాదయ్యా అని. ఎవరికి పెళ్లి చేస్తే వాడే పెళ్లి కొడుకండి, దానికి ఏం చేస్తాం? అందుకు మీరు శివుడి గురించి చెప్పంటే శివుడి గురించి ఎంత చెప్తాం. రేపు మళ్ళీ పిలిచిన రాముడి గురించి చెప్పమంటారు అనుకోండి, రాముడిని మించలేడు అంటాను నేనే. ఏమిటండి ఇంకో అర్థం లేదా అని మీరంటే ఆ వ్యాసుని అడగండి ఆ మాట, నన్ను కాదు. అంటే నిజానికి చెప్పొచ్చేది ఏంటంటే అన్నిటినీ మించిన ఒక తత్వం ఉన్నది. దాన్ని శివపరంగా చూస్తే అది శివం, విష్ణుపరంగా చూస్తే విష్ణువు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక తత్వదృష్టితో చూస్తే అంతా ఒకటే అని మనం తెలుసుకుంటున్నాం. తత్వాన్ని రకరకాలుగా చూస్తున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక మాట చెప్తాడు, నిజానికి మీరిద్దరూ నేను వేరు కాదయ్యా, అంతా కలిపి ఒకటే స్వరూపం. సృష్టిని ప్రారంభించేటువంటి నా చైతన్యం బ్రహ్మ, సృష్టిని విస్తరింపజేసి రక్షించే నా చైతన్యం విష్ణువు. ఇక్కడికి 3 అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయండి. ఈ సృష్టి అంతా ఎప్పుడో ఒకప్పుడు పూర్తవలసిందే. ఎప్పుడో ఒకప్పుడు ఏంటి, ఎప్పటికప్పుడే పూర్తవుతుంది. సృష్టికి ప్రళయం ఎప్పుడు అని అడుగుతాడు. ఎప్పుడు కాదు అని మీరు చెప్పండి. సృష్టికి ఎప్పటికప్పుడే ప్రళయం. ఇవాళ శుక్రవారం సృష్టి ప్రారంభమైంది, శివలీలామృతం. మళ్ళీ ఆదివారం సాయంత్రం ప్రళయం. అవునా లేదా? ఏ పనైనా మనం ప్రారంభిస్తున్నాం, కొనసాగిస్తున్నాం, పూర్తి చేస్తున్నాం. కనుక ఎప్పుడో సృష్టి ప్రళయాలు కాదు, ఎప్పుడు జరుగుతుంటాయి. అంతేకాదు ఇవి ఎలా జరుగుతాయి చూడండి. ఇప్పుడు 3 చెప్పాం కదా, మరొక 2 ఉన్నాయి. ఈ 2 అర్థం చేసుకుంటే ఇంకా ఉన్నది. మనం పొద్దున్నే లేచాం, సృష్టి. బోల్డ్ పనులు చేసాం, స్థితి. నిద్రపోయాం, సంహారం. కాదా? అన్నీ ఆగిపోయాయి, మనమే గుర్తులేదు, లయం అయిపోయాం. ఎక్కడ లయం అయ్యో తెలియలేదు. అయిపోయిందా? అయిపోలే. మరి పొద్దుకు లేచాం, మళ్ళీ పొద్దుకు లేచాం. ఇంతవరకు ఏమైపోయింది? ఇంతవరకు నువ్వు చూసినటువంటి ఈ ప్రపంచం అంతా ఆ ప్రళయావస్థలో ఏమైంది? మనం ఒక డేని మనం అబ్జర్వ్ చేద్దాం. తర్వాత నేను దీన్ని సృష్టి వైపు విస్తరిస్తాను. ముందు మనం నిత్య అనుభవాన్ని అనలైజ్ చేసుకుంటే తర్వాత ప్రపంచ అనుభవాన్ని అర్థం చేసుకోవచ్చు. ముందు మన మేరకు మనం ఆలోచిద్దాం. అందుకే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో నేను చెప్తున్నాను. ప్రారంభించాం సృష్టి, కొనసాగించాం స్థితి, నిద్రపోయాం, లయ. అవునా? లయ కదా, లీనమేగా. అన్నీ లీనమైపోయాయి, మర్చిపోయాం. ఎంత మర్చిపోయామంటే ఎంతసేపు నువ్వు తిరుగుడు అన్నీ మర్చిపోయావు. మరుగుపడిపోవడం అనే దానికి సంస్కృతంలో తిరోధానం అని అంటారు. మరుగుపడుట. మనం మరుగుపడ్డాయంటే మొత్తం నాశనం అయిపోయా. మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు ఎలా లేచాం? నిన్నటి పోయినా నిన్న గుర్తుపెట్టుకుని లేచాం. నిన్నటిని అనుసరించే ఇవాళ గ్రహించాం. ఈ మాట జాగ్రత్తగా ఉంది. అనుసరించి ఇవాళ గ్రహించాం. లేకపోతే పొద్దున్న లేవగానే ఏమండి నా పేరేమిటండి అని అడగట్లేదు. నిన్న నా పేరేమిటి, నిన్న నేనేమిటి, వీటితోనే లేచావు కదా. అంటే నిన్న ఏవేవైతే నువ్వు చేసేవో అవన్నీ, అంటే నిన్నేదో పాపం చేసావు, మరుసటి రోజు శిక్షించడానికి పోలీసులు వచ్చారు, నేను పడుకోకుండా చేశానండి అంటే లాభం లేదు. దాన్ని అనుసరించి ఇప్పుడు మళ్ళీ వచ్చిందా లేదా? చూసారా? కానీ నిన్నట్లాగే వాళ్ళు కొన్ని పోయే, కొన్ని వచ్చాయి, అన్నీ కావండి. నిన్నటివన్నీ వాళ్ళు వస్తే మళ్ళీ సృష్టి రాదు. ఎందుకంటే ఇంత పిల్లవాడు ఎంత అయ్యాడు అంటే రోజుకి ఎన్ని పోయాయో ఎన్ని వచ్చాయో ఆలోచించండి. డాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఎన్ని సెల్స్ పోతున్నాయో ఎన్ని సెల్స్ పుడుతున్నాయో ఆలోచించండి ఇక్కడ. కనుక సృష్టి స్థితి లయలు ఎప్పుడూ జరుగుతుంటాయి ప్రపంచంలో. కనుక హిందూయిజం అంటే ఇది డీప్ ఫిలాసఫీ అండ్ సైన్స్ అండ్ ఫిలాసాఫికల్ సైన్స్, సైంటిఫిక్ ఫిలాసఫీ. ఇష్టం ఎలా ఆలోచించాడు, ఎలా ఆలోచించాడు ప్రపంచాన్ని, పరమాత్మని, దాన్ని అంతటి పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో అందించాడు. ఇక్కడ సామాన్యులు ముందు కథలు అందుకుంటారు నిచ్చెనలాగా, తర్వాత పైకి ఆయన లాగుతాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని పనులు అయ్యాయి? సృష్టి, స్థితి, సంహారము, అన్ని మరుగుపడుట 4వది. మళ్ళీ తిరిగి గ్రహించుట, ఇది అనుగ్రహం. ఇది మనకి తెలిసి మన లైఫ్లో. ప్రపంచానికి అప్లై చేయండి. ఎప్పుడూ సృష్టింపబడింది, కొనసాగుతుంది, ఎప్పుడూ నాశనం అయిపోతుంది. అవుతుంది. నేను చూస్తానంటే నువ్వు చూసేటట్టు అవ్వదు, నీతో పాటు అయిపోతుంది. మొత్తం లయమైపోయింది నూరుకుంటుందా, మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అవునా లేదు? ఇలా ఎన్ని జరిగాయో తెలియదు ఇప్పటికీ. మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం ఎలా జరుగుతుంది? అచ్చం నిద్రలాగే. నిన్న ఎక్కడెక్కడ ఆగేయో అవి తిరిగి కంటిన్యూ అవుతుంటాయి. అప్పటి వరకు ఎక్కడున్నాయి ఇవన్నీ? చెప్పండి. మనం నిద్రపోయినప్పుడు ఇవాళ మన చైతన్యం అంతా ఎక్కడుంది? మన లోపల, చైతన్యం లోపలే లీనమైంది, మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగే ప్రళయావస్థలో ఏ భగవంతుడి నుంచి ఇదంతా సృష్టి జరిగి స్థితి జరిగిందో, పూర్తయిందో ఆయనలోనే లీనమైంది. ఎలా లీనమైందంటే విత్తనం లోపల చెట్టులాగా. ఇంకా చెప్తా ఎన్ని ఎగ్జాంపుల్స్. విత్తనం లోపల చెట్టులాగా. టైంకి విత్తనం నుంచి చెట్టు వచ్చినట్టు పరమాత్మ నుంచి ప్రపంచమంతా వచ్చింది. ఆ విత్తనం స్థితిలో
ఈ ప్రపంచమంతా అంటే ఈ చెట్టు విత్తనంలో లీనమయ్యింది. జాగ్రత్తగా వినండి ఈ శబ్దం, లీనమయ్యింది. దేంట్లో? విత్తనంలో చెట్టు లీనమయ్యింది. అలాగే ప్రళయంలో ప్రపంచం పరమాత్మలో లీనమయ్యింది, మళ్ళీ పరమాత్మ నుంచి వ్యక్తమైంది. తెలుస్తుంది కదా? ఈ లీనం చేసుకున్నదే లింగం. ఇది తెలుసుకోవాల్సింది. లీనమైనది లింగము. ప్రపంచమంతా తనలో లీనం చేసుకున్నాడు ఆయన. ఈ లీనం చేసుకున్నవాడు ఏం చేశాడు? మళ్ళీ ప్రపంచం చెయ్యాలి, దాని టైం వస్తుంది, ఆ టైం చేస్తాడు. ఇది ఎలాంటిదంటేనండి, పంట పండించే రైతు ముందు విత్తనాలు వేస్తాడు, మొలకలు వస్తాయి, సృష్టి దాన్ని చక్కగా పెంచి పోషిస్తాడు, కంచె కడతాడు, మంచె కడతాడు, రక్షిస్తాడు, స్థితి అయింది కదా. మళ్ళీ పంట బాగా చేతికొచ్చి ఏం చేస్తాడు? కోసేస్తాడు, సంహారం అయిపోయింది, అయింది కదా. సంహారం అయిపోయిందా? మళ్ళీ సీజన్ వస్తుంది, మళ్ళీ పంట పండించాలి. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు విత్తనాలు? ఆలోచించండి. ఇప్పుడు అయిన దాంట్లోనే తిన్నంత తిన్నారు, మిగిలించి దాచాడు ఆయన. దాచిపెట్టి ఏం చేశాడు? మళ్ళీ సీజన్ రాగానే మళ్ళీ వేశాడు. ఇదే ప్రాసెస్ భగవంతుడికి అప్లై చేయండి. ఇక్కడ సృష్టి అనే బీజాలు వేశాడు, స్థితిగా పెంచాడు, పండిన వెంటనే పోసేసాడు, తర్వాత సృష్టికి కావాల్సిన బీజాలు దాచిపెట్టాడు, వాటి టైం రాగానే మళ్ళీ పెంచాడు. అంతే. అందుకే ఒక వృత్తిని పరిశీలించిన, మన జీవితాన్ని పరిశీలించిన భగవంతుడు అర్థమవుతాడండి. పరిశీలించాడు ఇక్కడ. ఎలాగైతే ఒక రైతు ఈ పంటలు పండించి మళ్ళీ దాచిపెట్టి మళ్ళీ సీజన్ రాగానే మళ్ళీ పండిస్తున్నాడో, పరమాత్మ కూడా సృష్టిని చేసి పెంచి లయింపజేసి మళ్ళీ సృష్టి కాలం రాగానే మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. అక్షరం రైతులాగే. ఇది 4వ పని తిరోధానం అంటారు, మరుగుపరచడం. 5వ పని అనుగ్రహం అంటారు. అనుగ్రహం, అనుసరించి గ్రహిస్తాడు అనుగ్రహం. ఈ 5 పనులు చేస్తున్నాడు పరమాత్మ. సృష్టిలో 5 ఎప్పుడు జరుగుతుంటాయి. ఇందాక చెప్పాం, మనం పడుకుంటే మనలోనే 5 జరుగుతున్నాయి. కనుక ప్రతి కణంలో, ప్రతి క్షణంలో, ఇన్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్, దాంట్లో కూడా ఇదే జరుగుతుంది, ఇదే ప్రాసెస్. ఈ పల్సేషనే కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్, ఈ విధంగా మొత్తం జరుగుతుంది. మీరు పరిశీలించి 5 పనులు. 5 పనులు చేసేవాడు ఎవడో ఆయన్ని పరమేశ్వరుడు అన్నారు. అందుకే ఎన్ని ముఖాలతో కనబడ్డాడు శివుడు? మొట్టమొదట 5 ముఖాలతో కనబడ్డాడు, పంచముఖాలతో. 5 పనులు చేస్తున్నవాడు నేనేనయ్యా అని చూపిస్తున్నట్టు ఇక్కడ. అందుకే మొట్టమొదటి శివుడి యొక్క స్వరూపాన్ని మనం భావన చేసాం. లింగాన్ని చెప్పుకున్నాం, శివ రూపాన్ని 5 ముఖాలు. 5 ముఖాల శివుడిని ఒక్కసారి ధ్యానం చేసుకున్నాం. 5 ముఖాలతో స్వామి ఏం చెప్తున్నాడు చూడండి. ఇలా మీరు చూస్తే ప్రతి భగవంతుడి రూపం ఒకానొక తత్వాన్ని చెప్తుంటుంది. మీ వాళ్ళు ఎందుకు విగ్రహాలను ఆరాధిస్తారని ఎవరిని అడిగితే మీరు చెప్పాలి సమాధానం. అందుకు చెప్తున్నాం, లేకపోతే మీరేం చెప్తారు సమాధానం? నేను కొంతకాలం క్రితం డెట్రాయిట్లో లింగతత్వం చెప్పాను. వచ్చారు డెట్రాయిట్ నుంచి మా మిత్రులు ఇవాళ విందామని. డెట్రాయిట్లో లింగతత్వం చెప్పినప్పుడు నేను చెప్పడానికి ఒక కారణం ఉంది. అక్కడ ఒక హిందువులు శివలింగం పెడదాం అనుకున్నారట. అందులో ఒక హిందువు అంటున్నాడు, అబ్బెబ్బే పాశ్చాత్యులు చూస్తే దాన్ని అసహ్యంగా అనుకుంటారండి, అందుకు మనం పెట్టద్దు అన్నట్టు. అప్పుడు ఎందుకు ఆ లోపం వచ్చిందంటే తత్వం తెలియకపోవడం వల్ల. తత్వం చెప్తే అందరూ నిద్రపోతారు కనుక నేను తత్వం చెప్పనండి అంటే తప్పు. తత్వం తెలిస్తే మీరు సమాధానం చెప్పగలరు, అందుకు మీరు తెలియాలి తత్వం. కానీ లింగం అంటే ఇప్పుడు తెలిసింది కదా, లీనం చేసుకునేది లింగం. ఆ లింగతత్వం 5 ముఖాలతో శివరూపంతో కనబడింది. కనుక ఇప్పుడు మనం 5 ముఖాల తత్వాన్ని తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం పరమేశ్వరుడు లింగము అనే దాని గురించి డిస్కస్ చేసుకుని లింగారాధన వైభవాన్ని కూడా తెలుసుకుందాం. లింగం అంటే ఇప్పుడు ఏం తెలిసింది? లీనం చేసుకునేది లింగం. అంటే ప్రపంచమంతా నాశనం అయిపోయి ఆయనలో లయమవుతుంది, విత్తనంలో చెట్టులాగా తిరిగి ఆయన నుంచి బయటకు వస్తుంది, ఇది అనుకుంటున్నాం. కానీ ఆయన లీనం కాకుండా ఎప్పుడున్నాడో చెప్పండి ఇక్కడ. ఇందాక చెప్పిన ఉదాహరణ మళ్ళీ ఒకే ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదని. కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి. కెరటం లేచినప్పుడు ఎందులో ఉంది? నిలిచినప్పుడు, తిరిగి లీనమైపోయినప్పుడు సముద్రంలో ఉంది. పరిశీలించారు కదా. కనుక లీనం ఎప్పుడూ లీనమే. అది కెరటం లేచినప్పుడు లీనమే, కెరటం ఉన్నప్పుడు లీనమే, కెరటం వెళ్ళిపోయినప్పుడు లీనమే. వెళ్ళిపోయినప్పుడు లీనం కనబడుతుంది, కానీ అంతకు ముందు కూడా ఉంది. సరిగ్గా ఈ మాట మా గజేంద్రుడు అన్నాడు, ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు. సముద్రంతో కట్ అయిపోతే తరంగానికి ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ కెరటం సముద్రంలో ఉంటూనే సముద్రంతోనే పెరుగుతుంది, సముద్రంతోనే నిలుస్తుంది, సముద్రంలో అయిపోతుంది. కనుక లీనం ఎప్పుడు ఉంది. కనుక ఎప్పుడు ప్రపంచంలో ఎవడు లీనమై ఉన్నాడో, ఎవడి యందు ప్రపంచం లీనమయ్యిందో ఆయన పేరు లింగం. ఇది తెలిసింది కదా. లింగం అనగా సర్వజగత్తు లీనమై ఉన్నది లింగము. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. మరి ఆయన ప్రళయకారకుడు అంటారండి. లీనం చేసుకునేవాడు ప్రళయం చేయగలడు. ఇది కొంచెం ఆలోచించండి. ఇక్కడ కెరటం లేవక ముందు ఎక్కడుంది? శివతత్వం అర్థం చేసుకోవడానికి సముద్రం కెరటం అద్భుతంగా సరిపోతుందండి. కెరటం లేవక ముందు ఎక్కడుంది?
సముద్రంలో. కెరటం లేచింది, తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది. దాని ఎండ్, దాని ఆరంభం. అవునా లేదా? కనుక అది లయమైపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఏది మూలమో దానికి వెళ్ళిపోయింది. కనుక లయస్థితి, లయకారకం ఏది ఆదో అదే లయ. ఇప్పుడు తెలిసింది కదా. కనుక లయకారకుడైన శివుడే ఆదికారకుడైన పరమేశ్వరుడు. ఇప్పుడు తెలిసింది కదా స్పష్టంగా. కనుక సర్వ జగత్తును లయం చేసుకునేవాడే సర్వ జగత్తుకి ఆది ఎందు ఉన్నవాడు, మధ్యలో ఉన్నవాడు, అంతమందు ఉన్నవాడు. ఆది మధ్యాంతములు ఎందు ఉన్నవాడు. ఆయనకు ఆది మధ్యాంతాలు లేవు. అది చూపించడానికే లింగతత్వంగా ఆయన గోచరించాడు. ఈ కథలో గ్రహించాం. అలాంటి శివలింగాన్ని మీరు ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలన్నప్పుడు మనం ఇప్పుడు అంత స్తంభాన్ని పెట్టుకుంటామా? అప్పుడు మనం ఏం చేయాలి? ఆది మధ్య అంతములు లేని ఒక సింబల్ తీసుకోవాలి. సింబల్, లింగం అనే దానికి మరొక మీనింగ్ సింబల్, గుర్తు. ఇది దేని గుర్తు? ఏది ఆది మధ్యాంతరహితమో దాని గుర్తుగా దీన్ని పెట్టుకున్నానండి అని పెట్టుకుంటాం. సరిగ్గా లింగాన్ని పెట్టుకున్నారు. ఆ లింగం పెట్టేటప్పుడు రకరకాల లింగాలు, మట్టి లింగం మొదలుకొని బంగారు లింగం వరకు, స్ఫటిక లింగం. ఎందుకయ్యా లింగం అన్నారంటే భగవంతుని గుర్తుగా పెట్టుకున్నానండి అన్నారు. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు శివుడినే లింగంలా పూజిస్తారని. మీకు తెలియదు కానీ విష్ణు పూజలో సాలగ్రామం లింగం కాదా? లింగం అనగా భగవంతుడి గుర్తు. ఇది బాగా తెలుసుకోండి. భగవంతుడి గుర్తు ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినది. అందుకే శంకర భగవత్పాదుల వారు పండరీపురంలో పాండురంగ స్వామిని స్థుతిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మనకు రాను రాను మన నాలెడ్జ్ నుంచి ఎంత దూరం అయిపోయామంటే ఏ పదం దేనికి వాడారో మనకు తెలియక పై కథలు, పై చదువులు అలవాటైపోయి వాటి అసలు మీనింగ్ తెలియకుండా పోతున్నారండి. మళ్ళీ వాటిని తిరిగి తీసుకొచ్చేమనే ప్రయత్నంలో కష్టపడుతున్నాం. ఈ కష్టాన్ని అర్థం చేసుకోండి దయచేసి. లింగం అనగా పరబ్రహ్మ లింగం భజే పాండురంగం. ఆ పరబ్రహ్మకు గుర్తుగా ఉన్నటువంటి పాండురంగ స్వామికి నమస్కారం అన్నారు ఇక్కడ. కనుక నేను ఆరాధిస్తున్న ఈ లింగం ఏదయ్యా అంటే ఏది సమస్త విశ్వమునందు వ్యాపించి ఉందో, సమస్త విశ్వము దేని యందు ఉన్నదో అదే ఈ లింగం. దీన్ని ఆరాధిస్తున్నాను. కనుక సర్వవ్యాపకమైన బ్రహ్మముని ఒక్క రూపంలో మనం ఆరాధిస్తున్నామంట. కాబట్టి ఇక్కడ రుద్రాభిషేకం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, లేరా? నా ముందు ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు ఒక ధ్యాన శ్లోకం చదువుతారు తెలుసా? మాకేమేం తెలుసండి, ఈ గ్రహబాధలు పోవాలన్నారు, శనివారం పూజ చేయమన్నారు, చేసేసాం. మా గ్రహం పోయిందా లేదా చూసుకుంటామే తప్ప శివుడు అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి కదా. మన తీరంతా ఇంతే. కానీ ఊరుకోమే వినాలని కూర్చుంటాం. మరి ఏం చేస్తామంటే పక్క రమ్మన్నాడు వచ్చానంటే నేనేం చేశాను ఇక్కడ. లింగ పూజ చేసేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం చదువుతారు తెలుసా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేక భీషమనిషం రుద్రానువాకం జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విషించే శివం. చదివారుగా శ్లోకం? దీని భావం చూడండి ఎంత బాగుందో. నువ్వు ఎదురుగా పెట్టుకున్నది బొట్టన వేలంత ప్రమాణమైనా పర్వాలేదు, కానీ నువ్వు ధ్యానిస్తున్న లింగం ఎంత ఉందో చూడండి. ఆపాతాళ నభస్థలాంత, పాతాళలోకము యొక్క చివరట. పాతాళలోకం అంటే పెద్ద ఆలోచించక్కర్లేదండి. మళ్ళీ మనం కూడా వరాహమే కిందకి వెళ్ళి అక్కడుందని వెతకచ్చు. పాతాళలోకం అంటే నీ కంటికి కనబడని అధోలోకాల మొదలుకొని నభస్థలాంత, నువ్వు అందుకోలేని ఊర్ధ్వలోకాల వరకు బ్రహ్మాండమా విస్ఫురత్, బ్రహ్మాండములంతటా వ్యాపించిపోయి స్ఫురత్ ప్రకాశిస్తున్న చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే జ్యోతి. అది జ్యోతి. జ్యోతి అంటే దీపం అని కాదండి అర్థం. జ్యోతి అనగా చైతన్యము, ప్రకాశము. జ్యోతి అది స్ఫాటికలింగం. అది స్ఫటికలింగం అంటే మొత్తం వరల్డంతా కలిసి క్రిస్టల్గా ఉందా అండి స్ఫటికలింగం? స్ఫటికం అంటే ఏమిటో కాదండి, ఇది ప్యూర్ అని చెప్పడం ఇక్కడ అర్థం. అన్నీ ఆయనలోనే కలుగుతున్నా, ఆయనలో పోతున్నా, ఏ వికారం ఆయనకు అంటట్లేదు. అది చెప్పడం ఉన్న విషయం. ఆకాశంలో మేఘాలు వస్తాయి, వర్షం కురుస్తుంది, కానీ ఆకాశం తడవదు. అదేవిధంగా సృష్టి అంతా భగవంతుల్లోనే పుడుతోంది, భగవంతుల్లోనే పెరుగుతుంది, భగవంతుడు లయమవుతుంది. ఆయన మాత్రం స్ఫటికంలా నిర్మలంగా ఉన్నాడు. అది చెప్పడం ఇక్కడ. జ్యోతి స్ఫాటిక లింగం. అంతేకాదు, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అందుకే ఆయన తడిసిపోయినట్టు, తడి ఆర్ద్రత. డ్రై అయిపోతే డెడ్డే, ఆర్ద్రత ఉండాలి. అందుకే మంచి శక్తితో ఉన్నట్ట. అందుకే అభిషేకిస్తూ ఉన్నటువంటి శివస్వరూపాన్ని ధ్యానించవయ్యా అన్నాడు. మొత్తానికి బొట్టన వేలంత లింగంలో మరి ఎంత స్వామిని ధ్యానించామండి. ఇప్పుడు చెప్పండి, మనం లింగారాధన ఇంతేనా? విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుని మనం ఇందులో ధ్యానిస్తున్నాం. ఫెసిలిటీ ఏమిటంటే ధ్యానించి కూర్చోబెడితే వచ్చి కూర్చుంటాడు భగవంతుడు మంత్ర సహాయంతో. అది మన సంస్కృతిలో గొప్పతనం.
ఏకాగ్రంగా కూర్చొని ధ్యానిస్తే అనంతతత్వాన్ని అందులో ఆవహింపజేసి ఆరాధిస్తున్నాం. కనుకనే లింగం అంటే ఇప్పుడు అర్థమైంది, విశ్వమంతా వ్యాపించిపోయి విశ్వాన్ని నడుపుతున్న పరమేశ్వర చైతన్యమే లింగము. ఈ మాట నేను చెప్తే పురాణంలో చెప్పారన్నారు, కానీ శాస్త్రవాక్యాలు కొన్ని చెప్పి కొంచెం సైన్స్ సహాయం తీసుకుందాం. శాస్త్రంలో మాట చెప్పారు, లింగ గర్భం జగత్ సర్వం. ఇదొక మాట చూడండి, లింగ గర్భం జగత్ సర్వం. ప్రపంచమంతా లింగంలోనే ఉందిట. మీరు ఒక్కసారి ఆకాశం పైకి చూస్తే అది సిలిండ్రికల్ షేప్లో కనబడుతుంది. పరిశీలించండి, ఎండ్లెస్సే కన తీసుకుంటుంది ఇక్కడ. దీని గురించి ఐన్స్టైన్ మాట్లాడుతూ మాట చెప్పాడు, స్పేస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కర్వేచర్ అన్నాడు. అంటే దీనికి కూడా పైన ఏది ఉందన్నమాట, మనకేం తెలియదు అది. ఇక్కడ మొత్తానికి ఒక లింగ గర్భం జగత్ సర్వం, ఇదొక మాట. ఇంకో చోటు శివలింగతత్వం చెప్తూ ఒక మాట చెప్తాడు, లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోచయేత్ శివలింగకం. లోకమంతా లింగాత్మకమని తెలుసుకుని ఎవడి శివ పూజ చేస్తున్నాడో వాడు ధన్యుడవుతున్నాడు, ఇది శాస్త్రం. కనుక నువ్వు చేసే లింగ పూజ కేవలం రాతిని పూజిస్తున్నామని కాదు, లోకమంతా లింగాత్మకం అని తెలుసుకుని పూజ చేయన్నాడు ఇక్కడ. ఈ మాట శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్పిందే, లయనాత్ లింగముచ్యతే, డెఫినేషన్స్ అండి ఇక్కడ. అందుకే సర్వము దేనియందు లీనమై ఉన్నాయో అది లింగమని శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే బహిలీయతే, ఉపనిషద్వాక్యం నేను చెప్పినది. మొత్తానికి ఇలా మనం చెప్తే మన గ్రంథములు చెప్పి అన్నారు కదా. సరిగ్గా 2010లో 2010లో యూరప్లో ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ, అది వాళ్ళు కనుగొన్నటువంటి ఒక గొప్ప శాటిలైట్ ఫోటోగ్రాఫిక్ టెక్నాలజీతో మొత్తం యూనివర్స్ని ఫోటో తీశారు వాళ్ళు. మీరు ఇప్పటికీ కూడా ఆ సైట్కి వెళ్ళి వెతకచ్చు. మీరు యూనివర్స్ని ఫోటో తీశారు వాళ్ళు. మొత్తం యూనివర్స్ని ఫోటో తీస్తే ఎలా కనబడిందంటే, ఆశ్చర్యకరమైన వర్ణన. ఏదైతే ఆపాతల నభస్థలాంత ఉందో అదే వచ్చిందండి ఇక్కడ చిత్రం. మొత్తం ఈ విశ్వం అంతా కూడా గోళాకారంగా ఒక కాంతి వలయంలా గోచరించింది మొత్తం ఈ విశ్వం అంతా. దాని లోపల జ్యోతిర్మండలాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఒక మనిషిలో వెన్నుముకలాగా ఆ గోళాకారంలో సెంటర్లో వ్యాపించున్నాయండి. అది కూడా ఎలా ఉన్నాయంటే, పైన ఒక పడగలాగా కింద ఒక తోకలా ఉంది, అచ్చ మొసలి ఆకారం. చిత్రం ఏంటంటే, ఆ చుట్టూ ఉన్న వృత్తాకారం లింగం అని మన ఋషులు వర్ణించిన వర్ణన కనబడుతుంది. ఆ మధ్యలో ఉన్న జ్యోతిర్మండలములు ఉన్న స్థానాన్ని విష్ణు పురాణం వర్ణించిన శింశుమార చక్రము వర్ణన అక్కడ కనబడుతుంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెందితే హిందూ ధర్మం సత్యమని గట్టిగా రుజువు అవుతుంది. తెలుసుకోండి, ఈ మాట నేను చెప్పడం కాదు, స్వామి వివేకానంద విదేశస్తులతో చెప్పిన ఒకనొక మాట గుర్తొస్తుంది. హిందూ మతం గొప్పతనం ఏంటంటే, ఎన్నో సైంటిఫిక్ ఛాలెంజెస్ని, ఫిలసాఫికల్ ఛాలెంజెస్ని ఫేస్ చేసి సస్టైన్ అయినటువంటి మతం హిందూ మతం అన్నాడు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువు అవుతుంది, మిగిలిన ధర్మాలు పింగాణి కప్పుల్లా పగిలిపోతాయన్నాడు స్వామి వివేకానంద. మాట గుర్తించుకోవాలి ఇక్కడ. మొత్తానికి లింగతత్వాన్ని మన వాళ్ళు వర్ణించిన వర్ణనే. ఆపాతాళ నభస్థలాంత భువన అనగానే గ్రహదోషం పోవడానికి నేను పూజించే ఒక లింగం అనే మాట నుంచి ఎంత దాటిపోయిందండి. శివలింగ భావన ఎంత విస్తారమైపోయింది. ఇంత వ్యాపించిన శివుడు నాలోని కూడా ఆయన లీనమై హృదయంలో ఉన్నాడు అనే భావన కలుగుతుంది అన్నాడు ఇక్కడ. కనుకనే శివలింగార్చన చేసినప్పుడు ఈ భావనతో ఒక్క అభిషేకం చేసిన జన్మధన్యమే. కనుక ఇకపై ఈ శివారాధన చేసేటప్పుడు కొంచెమైన భావం కలిగితే సరిపోతుందండి. మొత్తానికి శివలింగారాధన అంటే మనకు అర్థమైంది, లింగార్చన ఆరంభించిన బ్రహ్మమురారి సురార్చిత లింగం. కనుక ఏ లింగంలో మీరు ఆరాధించినా దానితో ఈ శక్తి పొందవచ్చు. ఇది తాత్వికంగా దర్శించాం. అయితే శివలింగారాధనని దేనితో చేస్తే మంచిది? రాయి మంచిదా, మట్టి మంచిదా? ఇది పెద్ద ప్రశ్న. ఇది నిజానికి ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క లింగం ఉందండి. మనకు ఏదైనా కష్టం కలిగితే శివలింగ అభిషేకం చేయవయ్యా బాగుపడతామని చెప్తుంటారు. బాగుపడుతున్నాం కూడా. రుద్రాభిషేకం చేస్తాం, బాగుపడతాం. రకరకాల ప్రక్రియలతో రుద్ర యాగం ఉంది. రుద్రము, లఘురుద్రము, మహారుద్రము, అతిరుద్రము అని రకరకాల ప్రక్రియలతో రుద్రారాధన చేస్తున్నాం, శివారాధన చేస్తున్నాం. ఆరాధన చేసేటప్పుడు లింగానికే. ఎందుకంటే విశ్వమంతా శివుడే అని తెలుసుకుని ఆయనకు అభిషేకం చేస్తూ ఆయన్ని శాంతింపజేస్తున్నామంటే విశ్వమంతా శాంతిస్తుంది. ఎంత అద్భుతమైన మాట అండి. అందుకు ఒక మాట చెప్పారు మనకి శివపురాణంలో, వృక్షస్య మూలశేకేన శాఖా పుష్యంతి వయ్యథ. కొందరు అంటూ ఉంటారు, ఏమండి ఆ లింగం మీద పాలంతా పోసి వృధా చేస్తున్నారే, నీళ్ళన్నీ పోసి వృధా చేస్తున్నారే అని. మరి వృధా కాకుండా ఏం చేయాలంటే మనందరం తాగాలి. అలా మనం తాగితే వృధా కాదనమాట. అదెంత వృధా ఎవరికైనా తెలుసు. అది దాన్ని పోస్తే వృధా అయినా వెంటనే అవునండి ఈ రిక్షల్స్ అని నేను నమ్మనంటాడు మూర్ఖుడు. వెంటనే బయలుదేరి. కానీ అక్కడ నువ్వు రాయి మీద పోయట్లేదు, శివుడి మీద పోస్తున్నావు.
శివాభిషేకం చేసిన ఏ ఒక్కడైనా రాయి మీద పోస్తున్నాను అనుకోడు, శివుడి మీద పోస్తున్నా అంటాడు, మంత్రంతో పోస్తాడు, శివుడికి వెళ్తాయి. తెలుసా మీకు? ఒక మహానుభావుడు గుంటూరు దగ్గర ఉండేవారండి, మహాసిద్ధపురుషుడు. రోజు శివారాధన చేసేవాడు ఆయన. మట్టి శివలింగం చేసి చేత్తో పెట్టుకుని పూజ చేసేవాడు ఆయన. ఆ పూజ చేసాక నైవేద్యం వండి వాళ్ళ ఆవిడ అక్కడ పెట్టేది. కానీ ఆయన పువ్వులు పూజ చేసి భౌతిక స్పృహ మర్చిపోయేవాడు. ఎప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేవాడు అర్థమయ్యేది కాదు. అంటే బాహ్య పూజ నుంచి భావ పూజలోకి వెళ్ళి సమాధిలో గెలిపోయేవాడు. ఆయన మెలకు తెచ్చుకుని ఆయన నైవేద్యం పెట్టే వరకు ఆవిడ కూర్చునేదండి. అందుకని ఏమిటండి తొందరగా పెట్టండి అని అనలేదు ఆవిడ. ఆయన సిద్ధపురుషుడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కళ్ళంతా నీళ్ళే. ఏమిటంటే నేను వేసిన బిల్వాలు, నేను వేసిన ఇవన్నీ కైలాసంలో స్వామి తలపై ఉండడం నేను చూసి వస్తున్నానని చెప్పాడు మహాత్ముడు. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ మనం ఇక్కడ భక్తిగా పెట్టేది భగవంతుడు తెలుసుకుంటాడు. అందుకే అర్జునుడు కృష్ణుడు ఉపదేశించాక శివపూజ చేస్తాడు. శివపూజ చేశాక శివుడు కిరాత వృత్తిగా వస్తాడు. కిరాతుడు తెలియక యుద్ధం చేస్తాడు అర్జునుడు. యుద్ధం చేసాక శివుడు గట్టిగా కొడతాడు కిరాత వృత్తిగా, కింద పడిపోతాడు అర్జునుడు. తర్వాత శక్తి కోసం అని చెప్పి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి 4 బిలవదళాలు వెళ్ళి దండం పెడతాట. స్వామి ఆయన ఎవడో వచ్చి తక్కువ కొడుతున్నాడు, నాకు శక్తిని ఇవ్వయ్యా, కొట్టేది ఆయన అని దండం పెట్టి చూస్తాటండి. చూస్తే ఈయన ఇక్కడ వేసిన బిల్వాలు అవన్నీ ఆయన తల మీద కనబడతాయట. అప్పుడు పోల్చుకుంటాడు, స్వామి నువ్వేనా చూడండి ఇక్కడ. అందుకు మనం చేసేదన్నీ ఆయన స్వీకరిస్తాడు. బ్రహ్మాండమంతా ఆయన స్వరూపమైనప్పుడు నువ్వు ఆయనకు తృప్తి కలగడం కోసం చేస్తే ప్రపంచమంతా తృప్తి చెందుతుందయ్యా అన్నాడు. అది ఎలాగూ అంటే వృక్షస్య మూలశేఖేన శాఖాపుష్యంత వయ్యత అని సూత్రం చెప్పారు ఇక్కడ. ఒక ఆయన పాపం చెట్లకు నీళ్లు పోయడానికి వెళ్ళేట. ఆ వెళ్ళినప్పుడు కొమ్మల మీద నీళ్లు పోస్తున్నట్ట. ఇదేమిట్రో బాబు కొమ్మలకు నీళ్లు పోస్తున్నామంటే మరి ఇక్కడే నాకు పళ్ళు ఆకులు వస్తాయి కదండి, ఇక్కడే పోస్తానన్నాడు. పిచ్చివాడ దాని మూలంలో పోయిరా అని చెప్పారు. ఇక్కడ మూలంలో ఏముందండి? అక్కడ మట్టి తప్ప ఏమీ లేదు. దాని మీద పోస్తానేమిటి? అక్కడ పండు వస్తుందా ఆకు వస్తుందా? అందుకని కొమ్మలకే వేస్తానన్నాడు. వాడిని ఏమంటారండి? మూర్ఖుడు అంటారు కదా. అంటే బయట ప్రపంచంలో కనబడే పళ్ళు కాయలు చూస్తున్నావు కానీ కనిపించే ప్రపంచానికి కనిపించని మూలం ఉన్నది. కనిపించే ప్రపంచానికి కనిపించని మూలం పరమేశ్వరుడు అని ఎవరు ఆరాధన చేస్తున్నారో ఆరాధనకి ప్రపంచమంతా సంతోషిస్తుంది. మూలంలో నీళ్లు పోస్తే చెట్టుకు పోషణ, విశ్వానికి మూలమైన విశ్వేశ్వరుని ఆరాధిస్తే విశ్వానికి పోషణ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే విశ్వేశ్వర ఆరాధనతో విశ్వం క్షేమంగా ఉంటుందండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అది పెద్దవాళ్ళు పెట్టిన ఉద్దేశం. బయట విశ్వం ఎలా ఉంటే ఎందుకండి? మన విశ్వం మనకు ఉంటుంది. ఇది బాగుండాలిగా, మన విశ్వం మనకు బాగుండాలి. మనలోనూ పంచభూతాలు ఇవి బాగుండాలి కనుక ఈ విశ్వానికి అందరికీ మూలమైన విశ్వేశ్వరుని ఆరాధిస్తే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటారు. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. ఇది రుద్రమంత్రంలో చెప్తున్నారు. ఎక్కడ శివారాధన జరుగుతుందో ఆ శివారాధన జరిగిన చోటులో ఉన్నటువంటి స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా బాగుంటుందిట. అంటే రాయి రప్ప, చెట్టు చేమ, స్థావర జగత్తు, మనిషి, పశువు ఇవన్నీ క్షేమంగా ఉంటాయట. ఎంత అద్భుతమైన మాట. అందుకు లింగమునందు ఆరాధించడం ఎంత విశేషమైన అంశం ఉన్నదయ్యా అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు శివలింగ భావన అంత చక్కగా మనం తీసుకువెళ్ళాం. అన్నిట్లో లీనమైనటువంటి ఆ లింగతత్వాన్ని మనం ఇప్పుడు నమస్కరించుకొని దాన్నే మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం. ఇప్పుడు శివుణ్ణి ఏ రూపంలో అంటే ఏ లింగమునందు ఆరాధించాలి? మట్టి లింగం గొప్పదా, రాయి లింగం గొప్పదా అంటే కొన్ని ప్రయోగాలు చెప్పిందండి శాస్త్రం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన విధానం చెప్పింది. ముఖ్యంగా పసుపుతో ముద్ద చేసి శివలింగం చేయొచ్చు. గణపతి పూజ చేసినప్పుడు మీరు పసుపు ముద్ద చేస్తారు, తొండం పెట్టరు. ఆ తత్వాన్ని అక్కడ మనం ఆరాధిస్తున్నాం. అలాగే మనకి పసుపుతో లింగం చేయడం ఉంది, విభూతితో లింగం చెప్పారు, రకరకాల లింగాలు, రత్నాలతో లింగాలు. ఇంద్రుడు నిత్యం మరకత లింగాన్ని పూజిస్తాడట. సురార్చిత లింగం కదా, దేవతలు ఎలా ఆరాధిస్తారో చూడండి. బృహస్పతి పుష్యరాగ లింగాన్ని పూజిస్తాడట. అంటే ఆయన దేవతాతత్వానికి ఆ రత్నానికి ఆ లింగానికి సంబంధం ఉంటుంది. ఒక్కొక్క గ్రహదోషం ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రత్నంతో లింగం చేసి పూజించవచ్చు. ఇన్ని విధానాలు ఉన్నాయి. ఇన్ని లింగారాధనల్లో స్ఫటికలింగం ఒకటి, బాణలింగం ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. అయితే సాలగ్రామాలు బాణలింగాలు చేయాలంటే ఎక్కువ నియమాలు ఇవి అవసరం. కానీ నిత్యం శివలింగ పూజ చేసుకుంటే వెండి లింగం, బంగారు లింగం కూడా ఉంది. ఒక్కొక్క దానికి ఒక ఫలితం. వెండి లింగంతో పూజ చేస్తే అది సంపదనిస్తుంది కండి. ఒక్కొక్క దానికి ఒక ప్రయోజనం. అంటే ప్రధానంగా సంపదిస్తుంది, మిగిలినవి కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు. ఇది శివలింగారాధన ఎవరు చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు తెలుసుకోండి. స్త్రీలైనా పురుషులైనా ఏ వర్ణం వారైనా శివారాధన చేయవచ్చు తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే వేదమంత్రములు మొదలైనవి మాత్రము సంస్కారములు కలిగిన వారు, గురూపదేశంతో అధికారం ఉన్నవారు చేసుకోవాల్సింది. మిగిలిన వారు శివనామంతో పూజించినా చాలండి.
అందుకే శివారాధన చేయడం ఎంత సులభం అంటే ఒక మహానుభావుడు చెప్తున్నాడు, మూర్తి మృదా బిల్వదళేన పూజా ప్రయాస సాధ్యం వదనన్న వాజ్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిస్వస్య విశ్వేశ్వర ఏవ దేవే. ఆయన పూజించాలంటే శిల్పం చెక్కక్కర్లేదుగా, ఒక మట్టి ముద్ద తెచ్చుకొని గుండ్రంగా చుట్టన్నాడు, లింగం అయిపోయింది. అది పెట్టి అక్కడ నమశివాయ అని బిల్వదళము అక్షతలు వెయ్యి వేస్తే అందులో శక్తి వస్తుంది. అది రాగానే ఆరాధన ప్రారంభిస్తాను. దానికోసం మంత్రం తంత్రమేం అక్కర్లేదు, శివాని ఎలుగెత్తరిచినా సరిపోతుంది. అది లేకపోతే ఇంకో పని చేయొచ్చుదండి. మీకు ఉత్తరాదిలో నార్త్ సైడ్ చేస్తారు, భం 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 భోలేనాథ్ అన్నాడు. భం 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 అని అరువు చాలు, భం 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 అని అరిచి కాసింత నీళ్లు పోసి ఒక బిల్వదళం వేస్తే ఇంత సులభంగా చేసిన పూజకి ఎలాంటి ఫలితమని ఇస్తాట భగవంతుడు. ఎంత సులభ ప్రసన్నుడండి భగవానుడు అన్నారు ఇక్కడ. అంత శివారాధన అంత సులభం. అయితే ఏ లింగాన్ని ఆరాధించినా శివారాధనకి శ్రేష్టం మాత్రం పార్థివ లింగం. ఇది తెలుసుకోవాలి. మట్టి లింగం అండి, మట్టితో చేసే లింగం. ఎందుకంటే మనకు చాలా నియర్ అదే మట్టి. మన బతుకే మట్టి బతుకు, మట్టిలోంచి బతుకుతున్నాం. ఇక్కడికి మట్టి బతుకు, మట్టి లింగం సర్వశ్రేష్టం అన్నాడు ఇక్కడ. అందుకు పార్థివ లింగం శివుడికి చాలా ప్రీతిట. ఎంత సులభం చూడండి శివారాధన, దాంతో పూజ చేస్తే చాలు. అందుకే మనకు పార్థివ లింగ పూజా విధానాలు పెద్దలు చాలా రకాలుగా చెప్పారు. రోజుకు ఒక లింగం, రోజుకు 101 లింగాలు, 1000 లింగాలు, మీ ఇష్టం, ఓపిక. అయితే లింగ పూజ చేసి దాన్ని మళ్ళీ ఉద్వాసన చేసి జలంలో కలపాలి. మట్టితో ఏది పూజ చేసినా జలంలో కలపాలండి. యోగపరంగా మట్టి జలము తత్వం అది పెద్ద రహస్యం. అందుకు నీటిలో కలపాలి. అలా పూజించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అమ్మవారు ఒకసారి శివుడిని అడిగారట, అనేక లింగాలు ఉన్నాయి కదా, ఏ లింగ పూజ నీకు ఇష్టము అని అడిగిందటండి. అంటే అమ్మవారికి తెలియదా? మనకు తెలియదని ఆవిడకి తెలుసు. అందుకే ఆయన అడిగింది ఆవిడ. ఎందుకంటే పిల్లల కోసం ఏం కావాలో తల్లి అడుగుతుంది, మన కోసం ఏం కావాలో అమ్మ అడిగింది. అయ్యే చెప్పాడు శివపురాణంలో అంశం ఇక్కడ. అన్ని లింగాల కంటే నీకు ఏ లింగం ఇష్టము? బంగారు లింగం ఇష్టమా, వెండి లింగం ఇష్టమా, పాదరస లింగం ఇష్టమా, స్ఫటిక లింగం ఇష్టమా అంటే అధ్యాత్మలింగం నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆయన మాట్లాడితే ఇంతే. ఏం చేస్తారు ఇక్కడ? అధ్యాత్మలింగం అది ఎక్కడ దొరుకును? ఎంత డబ్బైనా సరే తీసుకొచ్చేయండి అంటే ఇంత డబ్బుకు దొరకదు. అది అధ్యాత్మలింగం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇందాకే చెప్తాం, అన్నిట్లో లీనమైందేదో అది లింగం అని. ఇప్పుడు మనలో లీనమై ఎవడున్నాడో, ఎవడు మనలో లీనమై మనల్ని నడుపుతున్నాడు, నన్ను ఎలా నడుపుతున్నాడో, అందరినీ ఎలా నడుపుతున్నాడో వాడిని తెలుసుకో. అది అధ్యాత్మలింగం, అది అల్టిమేట్. అది ఆయనకి ఇష్టం. అల్టిమేటే ఆయన చెప్తున్నాడు. అల్టిమేట్ నాకు ఇష్టం. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు 18వ అధ్యాయంలో. ఈశ్వరుడు సర్వభూతములు హృదయంలో ఉంటూ యంత్రగాడి యంత్రాన్ని ఆడించినట్టు మనల్ని ఆడిస్తున్నట్ట. కనుక ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ధ్యానించు. యోగి హృదయంలో కొందరు ధ్యానిస్తారు, భూమధ్యస్థానంలో కొందరు ధ్యానిస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే కదా, సరిగ్గా జరిపోయింది. అనాహత చక్రంలో కానీ ఆజ్ఞాచక్రంలో కానీ జ్యోతిస్వరూపంగా శివుణ్ణి ధ్యానించాలి. ఇదే జ్యోతిర్లింగం. ఇది ఆలోచించవలసింది. జ్యోతి అంటే చైతన్యము. ఆ చైతన్యము అన్నింటిలో లీనమైంది కదా జ్యోతిర్లింగం. అర్థమైంది కదా? ఆ మన లోపల లీనమైన శివుణ్ణి ధ్యానించు. ఆయన ఎన్ని చోట్ల లీనమై ఉన్నాడు మనలో? ఎన్ని చోట్ల లీనమై ఉన్నాడండి? నేను ఇంటరాక్షన్ కింద ఎందుకు చెప్తున్నానంటే ఆస్వాదిద్దాం. అంత అందమైనది ఇది. నాకు అక్కర్లేదు అనుకుంటే అర్థం కాదండి, కావాలనుకుంటే అర్థమవుతుంది. మనకు కొన్ని అర్థం కాలేదు, ఎందుకంటే అక్కర్లేదు అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నాం, మన ఎన్ని చోట్లలో శివుడు ఉన్నాడు, పిల్లలు కూడా ఉన్నారు చెప్పచ్చు, అంతటా ఉన్నాడండి. దానిలో సందేహం ఏమున్నది? మొత్తం మీరు మంత్రపుష్పంలో చదువుతుంటారు కదా, తిరియ ఊర్ధ్వమదశాయి రశ్మయ సంతత సంతాపయతి సందేహం ఆపాదతల మస్తక. ఇక్కడ నుంచి మొత్తం ఉన్నాడు. కానీ మనకు ఆర్గన్స్, అవయవాలు, ఎన్ని అవయవాలు ఉన్నాయి ముందు డివిజన్ చేసుకుందాం. ఎన్ని అవయవాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 అవయవాలు ప్రధానం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఇవి కూడా తెలియకుండా ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళే. మళ్ళీ అది మొదలు పెట్టాలంటే వాళ్ళతోనే మొదలెట్టాలి. ఎందుకు? అందరికీ తెలుసు కదా. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఎన్నయ్యే? 10. ఈ 10 ఇది పట్టుకుని ఒకటి తిరుగుతోంది లోపల, మనస్సు. వీటితో ఏది పట్టుకుంటే నచ్చితే ఆహా అంటుంది, నచ్చకపోతే అయ్యో అంటుంది. అది దాని పేరు మనస్సు. అయింది కదా. ఇప్పుడు ఎన్నయ్యే? 11. ఈ 11 పట్టుకుని నేను అనుకుంటూ కూడా ఉన్నాడు వాడు జీవుడు. వాడు జీవుడు. 11 నేను అనుకునేవాడు ఎవడో ఆ అభిమాని జీవుడు. అభిమాని అంటే ఇవన్నీ పొసెస్ చేసేవాడు ఎవడో వాడు. ఎందరయ్యారు ఇప్పటికీ? 12 అయ్యాయి. ఈ 12 నిజానికి వాటంతటా వెలగట్లే. వాటన్నిటి వెలిగించేది ఒకటి ఉంది. మీరు ఇక్కడ మైక్ పెట్టారు, ఫ్యాన్ పెట్టారు. ఎన్ని పెట్టిన లాభం ఏంటండి?
కరెంట్ ఉండాలి. కనుక ఈ 12 వెలగాలంటే ఏముండాలి? లోపల ఒక చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం 12 వెలుగుతోంది. కనుక ఏ జ్యోతి చైతన్యం ఉన్నదో ఆ జ్యోతి ఎన్నింట్లో వెలుగుతోంది? 12. ఇవే ద్వాదశ జ్యోతిర్లింగములు. తెలుసుకోండి ఇక్కడ, ఇది తెలుసుకోండి చాలు. ఇక్కడ నీ లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవే. అలాగే ప్రపంచంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే నీ కంటిలో చూపు శక్తి ఎలా ఉందో విశ్వంలో దక్షిణ శక్తి ఒకటి ఉంది, శ్రవణ శక్తి ఉంది విశ్వంలో. నీ దగ్గర మైక్రో, అది మ్యాక్రో. ఇక్కడ ఫైనైట్ అందండి, ఇన్ఫైనైట్. అది తెలుసుకోవాల్సింది. అక్కడ అనంతంగా ఉంది, నీలో కొంత ఉంది. కెరటంలో ఎంత నీరు, సముద్రంలో అంత నీరు. ఇక్కడ ఏ చైతన్యమో అంత. చూసారు ఎలా చూపిస్తున్నాడు ఇక్కడ? కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? సౌరాష్ట్రే సోమనాథ్, శ్రీశైలం, మల్లికార్జునం. కాదని నేను అనలేదండి, మహాపాపం. నిజానికి జ్యోతిర్లింగాలు ఎన్నో ఉన్నాయా? లెక్కకు 12 చెప్తున్నానంది శివపురాణం. ఆ 12 వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ దైవాన్ని ఆరాధిస్తే ఇక్కడ యోగ కేంద్రం స్పందిస్తుంది. అందుకే బయట క్షేత్రానికి లోపల క్షేత్రాలు లింక్ అది. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు. అంతేకాదు, ఇది మన శరీరం, ఇదే బయట ఉన్న ప్రపంచం. కాలం ఒకటి ఉంది కదా, టైం ఎంత మాట్లాడినా సంవత్సరంతో లెక్క కడతాం. సంవత్సరానికి ఎన్ని మాసాలు? 12 మాసాలు. ఒకే సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటాడట. అలా సంవత్సరం ఏర్పడుతుంది. కానీ సూర్యుడిలో ఉన్నది ఏంటి? జ్యోతే. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిదేవత ఉంటారండి. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు. అదే తెలియనట్టు అలా మౌనంగా ఉంటే ఎలా అంటే, మంగళవారానికి కుజుడు. అయింది కదా. వీటికి అధిదేవతలు మళ్ళీ ఉంటారు. ఆదివారానికి సూర్యభగవానుడు గ్రహదేవత, అధిదేవత రుద్రుడు. మీరు కావాలని సత్యనామృతం చేసినప్పుడు పరిశీలించారా? అబ్బే ఆకులు పెట్టమంటారు, మొక్కలు పెడతాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పట్టుచీరలు కట్టి వచ్చారా లేదా, నా పట్టుచీర చూసారా లేదా. అక్కడ ఏం చేస్తే మాకెందుకు, ఇదే కదా గోల. పేరుకు మాత్రం సత్యనామృతం చేస్తాం. ఏం చేస్తున్నావు తెలిసి చేయండి, అది ఒక్కటే. నేను అందుకే మీకు ఎక్కడో ఉపనిషత్తుల నుంచి లాక్కు రావట్లేదు. మీరు చేసే దాంట్లోంచి నేను తీస్తున్నాను. మీకు తెలిసిన దాంట్లోంచి తెలుసుకోవాల్సింది. సరిగ్గా అధిదేవత ప్రత్యేక దేవతను ఆవాహన చేస్తారు తెలుసా? అక్కడ ఆ చేసినప్పుడు ఆదిత్యుడిని ఆవాహన చేసి వెంటనే శివుడిని ఆవాహన చేస్తారు. మీరు పరిశీలించండి. ఇకపైనే సూర్యుడికి అధిదేవత రుద్రుడు, చంద్రుడికి అధిదేవత గౌరీ లేదా లక్ష్మి, ఉభయులు. మంగళవారానికి అధిదేవత కుజుడు, కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. బుధవారానికి విష్ణువు, గురువారానికి బ్రహ్మదేవుడు, శుక్రవారానికి ఇంద్రుడు, ఇంద్రుడి చేత ఆరాధింపబడిన ఇందిర, శనివారానికి యముడు, మహానుభావుడు. ఆ యముడికి ఎవడు కంట్రోల్లో ఉంటాడో ఆయన మళ్ళీ రుద్రుడే. పరిశీలించాలి ఇక్కడ. మొత్తానికి ఏ వారానికి ఎవడో తెలిసిపోయింది కదా ఇక్కడ. కనుక ఆదివారానికి సూర్య భగవానుడు, సూర్యుడికి అధిదేవత ఎవరు? శివుడు. కనుక సూర్యమండలంలో శివస్వరూపాన్ని చూడాలి. సూర్యుడిని మీరు పరిశీలించండి, లింగాకారంగానే కనబడతాడు. అవునా లేదా? ఎనర్జీ ఫస్ట్ ఫార్మేషన్ లింగాకారమేనండి. మీరు ఆలోచించండి. ఇది ఆలోచిస్తే ఇంకా ఎనర్జీ యొక్క ఫుల్ ఫార్మేషన్ బిందు రూపంలోనే ఉంటుంది. మనకి ఇంత కనబడుతున్నాడు సూర్యుడు, కానీ తగ్గించి చూస్తే ఇంతే. బిందువే విస్తరిస్తే వృత్తం తగ్గితే బిందు. కనుక బిందు రూపం గుండ్రంగా సూర్యుడు లింగమేగా. ఆ లింగమైన సూర్యుడు నెలలో ఒక్కొక్కలా ఉంటున్నాడు. కనుక ఆదిత్యుడు 12 మాసాల్లో 12 రకాలుగా ఉండగానే ఆదిత్యునికి అధిదేవత అయినటువంటి లింగరూపుడైన పరమేశ్వరుడు ద్వాదశ ఆదిత్యులే ద్వాదశ జ్యోతిర్లింగములుగా భావించబడుతున్నాడు. పరిశీలించవలసిన అంశం ఇది. ఈ విధంగా లింగతత్వం మనకు అర్థమైంది. అంతేకాదు, భారతదేశంలో జ్యోతిర్లింగ స్థానాలతో పాటు పంచభూత లింగాలు ఉన్నాయి. తెలుసా మీకు? పంచభూత లింగాలు తడుముకోకుండా చెప్పగలవా? కాంచీ క్షేత్రం పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు. అదేవిధంగా జలలింగం జంబుకేశ్వరం తిరుచునాపల్లి దగ్గర, అగ్నిలింగం అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం. పంచభూతాలు. కనుక ఆకాశం ఎక్కడుంది? చిదంబరంలో కదా. భూమి ఎక్కడుంది? కాంచీక్షేత్రంలో కాదా. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే భూలింగము అంటే భూమి యందు లీనమైన శివుడు. ఇది ఆలోచించండి ఇక్కడ. సరిగ్గా ఇప్పుడు మీ లోపల జ్యోతిర్లింగం చూపిస్తాను. సిద్ధమేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించింది కొలవద్దు. కొలిస్తే ప్రమాదం. కానీ ఒక కొలత చెప్పుకోవాలి. మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రతి వారికి వెన్నుపూస ఉంటుంది కదా. నేను వాళ్ళ ఇంటర్నేషనల్ యోగా డేకి ఇనాగరేషన్ అండి. కుండలిని యోగా. ఇది చెప్పడం సులభం. మీరు ఎంతైనా మఠం వేసి కూర్చుంటారు. మఠం ఇక్కడ ఆసనం దగ్గర మఠం, ఇక్కడ కూడా మఠం వేడు. అక్కడే బ్రేక్. ఆ స్థానం మూలాధారం, అక్కడ నుంచి సహస్రారం. మీరు లలితా సహస్ర చదువుతారు కనుక నాకు ఈజీ చెప్పడం. మూలాధారం తర్వాత స్వాధిష్టానం, మణిపూరం,
అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం 7 ఉన్నాయి కదా. 7 కలిపి మనం వెన్నుపూస, ఆ మధ్యలో ఒక నాడి ఉంటుందండి, సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడిలోంచి ఈశ్వర శక్తి అందరికీ ప్రవహిస్తూ ఉంటుంది. అయితే నీలో ఈశ్వర శక్తి ఈ రెండింటి మధ్య ఉంది, కానీ ఈ రెండే అనుకో, ఒక విశ్వం అంతా అదే ఉంది కనుక నీకిక్కడ ఆది అంతం చూపిస్తున్నావు, కానీ అంతే అని లిమిటేషన్ పెట్టుకోకు, తెలుసుకో. ఇందాక అగ్నిలింగంకి ఇదే అర్థం చేసుకో. ఈ లోపల ఒక్కొక్క చక్రం దగ్గర దాని యొక్క శక్తిని నువ్వు జనరేట్ చేసుకుంటావు. మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క చక్రం దగ్గర దాన్ని ఎలివేట్ చేసుకుంటున్నావు. అందులో భూతత్వం ఉన్న చక్రం పేరు మూలాధారం, జలతత్వం, అగ్నితత్వం, ఇవి కొందరు స్వాధిష్టానం జలతత్వం అంటారు, కొందరు స్వాధిష్టాన అగ్నితత్వం అంటారు, మణిపూరం జలతత్వం అంటారు, కొందరు మణిపూరం అగ్నితత్వం. యోగశాస్త్రం లేదు. మొత్తానికి కింద నుంచి ఇక్కడ వరకు విశుద్ధి చక్రం వరకు వచ్చేటప్పటికల్లా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వచ్చేసాయి కదా ఇక్కడికి. ఇక్కడ ఆజ్ఞాచక్ర స్థానం, దీనికి మనశ్చక్రం అని పేరండి. మొత్తం పంచభూతాలతో బాడీ తయారవుతుంది. పంచభూతాలను కంట్రోల్ చేసే మనస్సుని కంట్రోల్ చేసే స్థానం ఇది, భూమధ్య స్థానం అయింది కదా. పైన సహస్రారం, ఆ స్థానం. దీని అన్నిటికి పైది పంచభూతాలు, మనస్సు, ఈ 5ంటికి పైది, 6ంటికి పైది. పంచభూతాలు మనస్సు కలిగితే ప్రపంచం, ప్రపంచానికి అతీతమైనది ఏదో సహస్రారంలో ఉన్నది. సహస్రారాంబుజారు కూడా అర్థమైంది కదా. అందరికీ ఉంది ఇదే. కానీ యోగి ఏం చేస్తారంటే ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తూ ఉంటాడు, క్రమంగా వచ్చి పైకి వెళ్తాడు, అంతే కదా. అయితే మూలాధార స్థానం దాటం, అక్కడ మూలాధారం దగ్గర భూతత్వం, అక్కడున్న లింగం అది భూలింగం. ఇప్పుడు పంచభూత యాత్ర ఇక్కడే చేయొచ్చు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఒక్కొక్క చక్రం దాటుతుంటే ఒక్కొక్క లింగం, పంచభూత లింగ యాత్ర చేసి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా బుద్ధిని కంట్రోల్ చేసే జ్యోతిర్లింగ స్థానం ఇది. ఇది జ్యోతిర్లింగం. ఎందుకంటే ఆ మనస్సు ఇచ్చిన చైతన్యమే, బుద్ధి ఇచ్చే చైతన్యమే శరీరాన్ని మొత్తం నడుపుతోంది కనుక ఇది జ్యోతిర్లింగ స్థానం మనకి. అందుకే కనుబొమల నడిమి ప్రాంతం జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు ఎన్నున్నా జ్యోతిర్లింగాల రాజు లాంటిది ఏదంటే కాశీ విశ్వేశ్వర స్వామి. అందుకే దీని పేరు కాశీ అండి. యోగ పరిభాషలో క్షేత్రాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఇది తెలిసి ఈ శరీరం తినడానికి, పడుకోవడానికి, పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి వాళ్ళని ఆనందిస్తే ఆనందించడానికి, ఏడిస్తే ఏడవడానికి పనికొచ్చింది నుండి మార్చేశాం. ఇలాంటి శరీరంలో ఎంత అద్భుతం ఉందో మీరు పరిశీలించండి ఒక్కొక్కసారి యోగంతో. ఇప్పుడు ఒక్కొక్కటి దాటిపోయినట్టు అనిపించింది కదా, వింటున్నప్పుడు అలాగే అనిపిస్తుంది రండి. పోనీ వింటున్నప్పుడు అలా అనిపించినా చాలా అది ఊరుకుంటుందా, దాని పని చూస్తుంది. ఇక్కడ మొత్తానికి ఇక్కడ దాకా వచ్చేసాయి. ఇది కాశీ. కాశీ అని ఎందుకన్నారో చూడండి. కాశీ వరణ, అసి అనే 2 నదుల మధ్య ఉంటుంది. వరణ, అసి, అటు వరణ నది, ఇటు అసి నది, 2 మధ్యలో గంగ ప్రవహిస్తుందిట. అలాగే ఇడా పింగళ నాడులు క్రింద నుంచి వస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇడా పింగళ క్లోజ్ అయిపోతాయి, సుషుమ్న మాత్రం కంటిన్యూ అవుతుంటుంది. ఈ సుషుమ్నలు కలిసిపోతాయి ఇడా పింగళ వచ్చి. కనుక ఇడా పింగళ అవి 2 నాసికలు, 2 నాసికారంధ్రాలు ఇక్కడ నుంచి చేశారు. ఇప్పుడు యోగంలో ఇదే జరుగుతుంది కదా. ఈ ఇడా పింగళ అనే వరణ, అసి నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయి కనుక ఇది వారణాసి. ఇక్కడ కాశీ, కాశము అంటే వెలుగు, జ్యోతి, అదే కాశీ. ప్రకాశం, వికాశం, ఆకాశం. కాశీ అనగా జ్యోతి. ఆ జ్యోతిర్లింగ స్థానం ఎదుట మనకి. అందుకు ఒక్కొక్కటి దాటి వచ్చి సాధన చేసే పద్ధతి యోగశాస్త్రంలో ఒక్కొక్క చక్రంలో చేస్తారు. అన్ని చక్రాలు సాధన తెలియకపోయినా మేడీజీ పద్ధతి ఒకటి చెప్పారండి. అదేమిటి అంటే మఠం వేసి కూర్చొని కనుబొమల నడుమ జ్యోతిర్లింగాన్ని ధ్యానించమన్నారు. ఇక్కడ జ్యోతిస్వరూపాన్ని, అది కాంతి పుంజం. ఆ జ్యోతిస్వరూపుని శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, జ్యోతి ఏమనుకుంటే ఏమైంది, అది మీరు ఇష్టమైన రూపంగా కూడా దాన్ని ధ్యానించవచ్చు. అక్కడ శివ రూపాన్ని ధ్యానించండి, కృష్ణమూర్తిని ధ్యానించండి, రామరూపాన్ని ధ్యానించండి. అని ధ్యానించవలసిన చోటు మాత్రం ఇది. ఈ మాట సరిగ్గా భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు. నాసాగ్ర దృష్టి అని. నాసాగ్ర దృష్టి అంటే ముక్కు కొన మీద దృష్టి. ముక్కు కొన అంటే ఇది కాదండి, ఇది అక్కడ దృష్టినిగా నిలపగలిగితే ధ్యానం చేసినప్పుడు అది ప్రక్రియ. అందుకు ముందు ప్రాణాయామం చేసి మనస్సును కుదుటపరిచి భూమధ్య స్థానంలో దృష్టిని నిలిపి సాధన చేయగలిగితే ఆ సహస్రారం దగ్గరకి శివశక్తులు ఉభయులు కలిసిన చోటు కనబడుతుందిట. ఇది కైలాసం. సహస్రారం కైలాసం. కమ్మనగా శిరస్సు, అక్కడ లాస్యం చేస్తూ ఉన్న శివపార్వతులు స్థానం గనక కైలాసం సహస్రారం. కాశీ భూమధ్య స్థానం. ఇక్కడ నుంచి ఆకాశం మొదలుకుని క్రింద వరకు పంచభూత లింగాలు. మొత్తం శరీరంలోనే లింగస్థానాలను దర్శించాం. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే చూసాం. మొత్తం మన లోపల పరమేశ్వరుని దర్శించామే లేదా. కనుకనే అధ్యాత్మ లింగం నాకు చాలా ఇష్టం అన్నాడు శివుడు. అనగానే అమ్మవారు అన్నారు, అబ్బా అందరూ అది పట్టగలరు అంటే పట్టలేరన్నాడు. అందరూ పట్టని కాడికి చెప్పడం ఎందుకు అంటే కొందరు పడతారు కనుక అన్నాడు.
వాళ్ళు చూడగలరా అంటే ఒక మాట అంటాడండి శివుడు, అద్భుతమైన మాట. సామాన్యుడు గుడిలో నా రాతిలింగాన్ని ఎంత స్పష్టంగా చూస్తాడో, యోగి వాళ్ళ హృదయ కమలంలోనో చిదాకాశంలోనో నా జ్యోతిర్లింగాన్ని, నా ఆధ్యాత్మికంగా అంతే స్పష్టంగా చూస్తాడు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ జ్యోతి మన సాధనలో ఒక వేగ్గా యాంబిగ్విటీగా కనబడుతుంది, సాధన బలపడితే క్లియర్గా కనబడుతుంది. అక్కడ జ్యోతి స్పష్టంగా కనబడుతుంది అయ్యా వాళ్ళకి, నా జ్యోతి స్వరూపము. అది పొందడానికి గాను మొట్టమొదట నా మట్టి లింగాన్నో రాతి లింగాన్నో పూజిస్తూ నా తత్వాన్ని వింటూ భావన చేస్తూ ఉంటే వాడు పొందుతాడు. దాని ప్రక్రియ ఆశాం విహాయ పరివృత్య పరస్య నిందా పాపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ ఉత్కమల మజ్జగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఎందుకు ఆగానంటే మీకు బాగా తెలిసిన శ్లోకమే. ఇందులో ఆధ్యాత్మలింగార్చన చెప్పాడు. 2 నిమిషాలు వర్ణించచ్చా అండి? పర్వాలేదా? ఎందుకంటే ఆధ్యాత్మలింగార్చన పూర్తి చేసేసి లింగలీల పూర్తి చేసేద్దాం. రేపటి నుండి శివుడు రకరకాల లీలలు వస్తాయి. ఇంకా రూపాలు కథలు కనుక నాకు ప్రాబ్లం లేదు ఇవాళే. కానీ ఇవాళ చెప్పిన ప్రతి అంశం గుర్తు తెచ్చుకోండి. మన భారతీయ శివారాధన తత్వాన్ని ఒక్కసారి అవగాహన చేసుకోండి. మన లింగం అంటే ఏమిటో మీరు పాశ్చాత్యులకు చెప్పండి. ఇక్కడ అధ్యాత్మలింగార్చనలో ప్రధానంగా చెప్తున్నది ఆశాం విహాయ. ఇలా చేస్తే అధ్యాత్మలింగం సులభంటండి. ఆశాం విహాయ. ఈ శ్లోకం అందరికీ తెలుసు, ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. నిజమే, వాళ్ళ వల్ల విన్నాం, ఆలోచిద్దాం ఏమైపోయింది. ఒకటి బాగా పాపులర్ అయితే మంచి సులభంగా చెప్పచ్చు. తెలిసిందే చెప్పాడు అనిపిస్తుంది. నేను కొత్త శ్లోకం చెప్తే తెలియదు చెప్పాడని మరొక నింద నాకెందుకు. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం. ఆశలు విడిచిపెట్టి ఇతరులని నిందించడం విడిచిపెట్టి. ఎందుకంటే మనిషికి ఇష్టమైన సబ్జెక్టులు 2, ఆత్మస్తుతి పరనింద. కాలక్షేపం అంటే ఇదే, మరొకటి లేదు ఇక్కడ. కనుక ఇతరుల గుణగణాలు చర్చించడం మానివేయి, నీ మనస్సు ఏకాగ్రం అవుతుంది. ఆశాం విహాయ పరిహృత్య పరసమాధౌ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య. పాపే రతి అంటే చెడ్డ పనులు చేయాలనే సరదాని విడిచిపెట్టు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను చెడు చేయకుండా కూర్చుంటాను కానీ బుద్ధి చాలా చేస్తుంది, దేవుడి ప్రమాదం. కనుక బుద్ధిని పాపపు ఆలోచనల నుంచి మరల్చు. ఎన్ని పనులు చూడండి. ఆశని విడిచిపెట్టు, ఇతరుల నిందల నుంచి బయటికి రా. పాపే రతించ సునివార్య. పాపము నుంచి మనస్సుని కంట్రోల్ చేయి, సునివార్య చేసి మనస్సమాధౌ ఆదాయ. మనస్సును సమాధి స్థితికి తీసుకువెళ్ళు. అక్కడికి తీసుకెళ్తే సమాధౌ ఆదాయ. అక్కడ తీసుకెళ్తే ఏముంది? హృత్కమల మధ్యగతం పరేశం. నీ హృదయ కమలంలో ప్రకాశిస్తూ మెరిసిపోతున్నటువంటి జ్యోతిస్వరూపం కనిపిస్తుంది. ఆ వారాణసీపతికి నమస్కారం అన్నాడండి. ఇది అధ్యాత్మలింగార్చన. అంత విశేషం ఈ అధ్యాత్మలింగార్చన. అల్టిమేట్. అది పొందడానికి ఇవన్నీ సాధన. ఇది వివరించి చూపించాడు. అందుకు శివలింగాన్ని పలు రకాలుగా మనం భావన చేస్తున్నాం. ఒక్కొక్క ఆరాధనకు ఒక్కొక్క విశేషం ఉన్నది. ముఖ్యంగా నర్మదా నదిలో ప్రతి రాయి శివలింగం అది అలా తయారవుతుందండి. విశేషం అదే నర్మద బాణలింగం అంటారు దాన్ని. దానికి పానవట్టం ఉండదు, మిగిలిన వాటికి మాత్రం పానవట్టం ఉండాలి. పానవట్టం ఉన్న లింగం అంటే మీ శ్రీచక్రం ఐడియా ఉంటుంది చాలామందికి. క్లుప్తంగా ముందు బిందువు ఉంటుంది, తర్వాత త్రికోణం ఉంటుంది, దాని తర్వాత బోల్డ్ త్రికోణాలు సర్కిల్స్ అవన్నీ వదిలిపెట్టేయండి. మధ్యలో తీసుకురండి బయటికి ఒక బిందువు ఒక త్రికోణం. మీరు రాసుకున్నా చాలు. ఒక బిందువు రాసి త్రికోణం రాయండి. త్రికోణం అచ్చలు కాలవలా ఉంటుంది చూడండి, బిందువు ఉంది. పరమేశ్వరుడు సృష్టి చేయాలనుకోగానే తన శక్తితో అనుకున్నాడు కనుక శక్తి ఆయన కలిసి బిందువుగా వచ్చేట. ఈ బిందువు 3 బిందువులైంది. ఎందుకంటే త్రికోణం అంటే 3 బిందువులు రాసుకున్నారు కదా. శివుడు శక్తితో 3 శక్తులు అయ్యాట. ఇచ్ఛా జ్ఞాన క్రియ. ఈ 3టితో ప్రపంచమంతా చేశాడు. కనుక ఇప్పుడు మనకి ఇచ్ఛా జ్ఞాన క్రియ కలిపితే త్రికోణం, మధ్యలో బిందువు లింగం. సరిగ్గా చూడండి. ఆ బిందువుని మీరు పైకి లాగితే సిలిండ్రికల్ షేప్ అవుతుంది, అంతే కదా. ఆలోచించండి ఇక్కడ. కనుక బిందువే లింగం, త్రికోణమే పానవట్టం. ఇప్పుడు తెలిసింది కదా. పానవట్టం మధ్య లింగం అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే 3 బిందువుల మధ్యలో ఉన్నటువంటి శివశక్తి. కనుక ముందు శివశక్తి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులుగా మారి తర్వాత ప్రపంచంగా మారింది. కనుక సృష్టికి మూలమైన శివశక్తిని కలిపి ఆరాధించడమే లింగారాధన. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అర్థం. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఎవడివో ఆ శివునికి నమస్కారము. ఆయన అన్నింటిలో లీనమై ఉన్నవాడు కనుక లింగము. ఇది తెలుసుకొని బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం ఇవాళ 2 గంటలు, మరొకటి కాదు. 2 గంటలు ఏమిటి, 5 నిమిషాలు తక్కువ 2 గంటలకి. ఈ ఒక్క శ్లోకం చెప్పుకొని స్వామికి హారతి ఇచ్చుకుందాం.
ఇంకా లింగం అనగా రూపం లేనిది అయింది, ఇంకా రూపాలు వస్తాయి. వచ్చేటప్పుడు పంచముఖుడు వాడితో మొదలుపెట్టి దక్షిణామూర్తి ఇంకెవరెవరు ఉన్నారు, మృత్యుంజయుడు, ఒక్కొక్కటి చూద్దాం రేపటి రోజున. సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు. బ్రహ్మమురారి సురార్చితలింగం శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमुक्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् अन्नपूर्णा समेताय विश्वनाथाय मङ्गलं काशीक्षेत्रनिवासाय कामितार्थप्रदायिने अन्नपूर्णा समेताय विश्वनाथाय मङ्गलं. श्रीमद्रमारमण गोविन्दो हरिगोविन्द. नमः पार्वतीपतये. हर हर महादेव.